చాలా మంది ఈ ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళలో కూడా చాలా వరకు కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, ఎట్లాంటి వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు, ఎట్లాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు? ఎప్పుడైతే నువ్వు ఆ పెయిన్ నువ్వు అనుభవిస్తావో ఆ పెయిన్ల నుంచి పుట్టిన కోరిక ఎప్పుడైనా సరే మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సో అట్లా అవసరం అనేది మీకు ఎంతవరకు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడితే కోటీశ్వరులు రావడం ఖచ్చితంగా సాధ్యమే అంటారు. రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ ఎదురయ్యాయి. మనము అందరూ చేసేవి ఏదైతే స్ట్రగుల్ ఎదురవుతుందో అది మనకి ఎదురవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, మనం అమ్మే ఒక ప్లాట్ ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని మార్చేస్తుంది 180 degrees. ఎందుకనంటే 0% తోటే వాళ్ళకి ఎలాగో ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోకుండా ట్రైన్ చేస్తారని ఇది వాస్తవం. మీరు ఉన్న చోట నుంచి మీ జాబ్ ఎంతైతే మీ వాల్యూ కాపాడుతుందో రియల్ ఎస్టేట్ కూడా అంతే వాల్యూ కాపాడుతుంది. మిమ్మల్ని 1% కూడా తగ్గించదు. ఆ ట్రైనింగే మేము ఇస్తాం. కూర్చున్న దగ్గర నుంచి ఎట్లా మీరు ₹1,00,000 సంపాదించాలి అనే ట్రైనింగ్ మేము ఎవ్రీ వీక్ మా ఆఫీస్లో ఆల్మోస్ట్ 50 to 100 మెంబర్స్ వస్తారు. అనాథరైజ్డ్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడే డౌట్. సో అనాథరైజ్డ్ ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నాది కింద పడదు కదా, ఇంకా పాతాలని పోవడం అనేది లేదు. మీరు చెక్ చేయండి, ఈరోజు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ ఈరోజు మొత్తం సిటీగా ఎదిగిందంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే కదా. హైదరాబాద్ వచ్చిన తర్వాత భూమి ధరలు పడుతుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ పడుతుందని ఉంటున్నారు. కానీ ఎక్కడ ఎవరో కొనడం ఆపడం లేదు, అందరూ కొనేది కొంటనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నాయి. కానీ బిజినెస్ పడుతుంది మరి ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్ వచ్చిన తర్వాత కంప్లీట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది లేదు అంటున్నారు. ఎఫ్టీఎల్లో తెలియక ఆ రోజుల్లో జీపీ లేఅవుట్లలో ఆ సర్పంచ్లు ఇచ్చే పర్మిషన్స్ తోటి ఎక్కడో దగ్గర అమ్మేశారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఎన్ఓసి కావాలి. సో వీటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళు 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో వాళ్ళకి చాలా బాగుంది. ఇంకొకటి అండి, రేవంత్ రెడ్డి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా డెవలప్ అవుతుంది, మన నెత్తిన పాలు పోస్తాడు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తే, అలాంటిది నెత్తిన పాలు పోయడం కాదు కానీ అంటే బూడిద పోసిన పన్నీర్ అయిందన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారంటే ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? సో ఈ పని నేను చేయడం వల్ల నాకు మైనస్ వస్తుందని రేవంత్ రెడ్డి ఆలోచించలేదంటారు. ఒక విషయం ఒక లీడర్ చేసేటప్పుడు ఏంటంటే అది మెల్లగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఫ్యూచర్లో కొనే వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది. మూసి అంత అందంగా తయారైపోయింది అనుకోండి, దాని చుట్టూ మొత్తం వాకింగ్ ట్రాక్లు వచ్చి సైక్లింగ్ ట్రాక్లు వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయినప్పుడు ఆనందపడేది ప్రజలకు మనమే. సీఎం సైక్లింగ్ చేయడు, మనం చేస్తాం. సో ఇదేంటంటే వన్ ఇయర్లోనే మేము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్ అవార్డు, నేషన్ వైడ్ అవార్డు తీసుకున్నామండి. అది మన శృతి హాసన్ గారి చేతుల మీదుగా. అది ఎక్సలెంట్ అండి, ఫీలింగే చాలా బాగుండే. నువ్వు ఎప్పుడు అంటే అంటారు కదా, నీ పని నువ్వు చేసుకుంటూ పో, మిగతావన్నీ వాటి వెనకాల వస్తాయని. నమస్తే, వెల్కమ్ టు వీవే న్యూస్ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్. ఈ రోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్ లో భాగంగా రాజశేఖర్ గారు మన వీవే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన ఎవరు ఏంటి అనుకుంటున్నారా? ఒక రియల్టర్. సాధారణంగా రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేయాలి అనుకుంటే అయితే సడన్గా అపర కోటీశ్వర్లైనా అవుతారు, లేదంటే అధపాతాళానికి తొక్కేస్తుంది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇదంతా మన అందరికీ తెలిసిందే. దీంట్లో ఎలాంటి ఒడిదుడుకులను ఆయన ఎదుర్కొన్నారు, ఈ రోజు ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏంటి, అసలు ఈ పొజిషన్ని ఈ ప్రొఫైల్ని ఎందుకు ఆయన ఎంచుకున్నారన్న విషయాలు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి.
అంటే గత 12 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎంతో సక్సెస్ఫుల్ గా మీరు దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, ఎన్నో సాధించుకున్నారు మీరు. ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి ఈ రోజు మా వీఫే స్టూడియోలో మాతో పాటు ఉన్నారు. Yes. అసలు రాజశేఖర్ గారు అంటే ఎవరు ఏంటి? అలాగే జన్మిక డెవలపర్స్ కి మీరు ఒక ఎండిగా మీరు ఉన్నారు ఈ రోజున. అసలు జన్మిక అని ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా ముందుగా అయితే నాది ఉడిమిల్ అనే ఒక చిన్న గ్రామం అండి. పదరా మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. ఇంతకుముందు మహబూబ్ నగర్ ఉండే. Hmm. సో అక్కడ నుంచి స్కూల్ అయితే అదంతా కూడా గవర్నమెంట్ హాస్టల్లో, ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజీలో జరిగింది. Hmm. బీటెక్ ఒకటి హైదరాబాద్లో చేశాను. ఓకే. ఇక్కడ చేసిన తర్వాత ఏంటంటే చాలా జాబ్స్ చేస్తున్నాను కానీ కొంత సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువే ఉండే. ఎందుకంటే ఎవరైనా సరే ఫ్రెషర్కి కొంచెం తక్కువ శాలరీ ఉంటుంది, మనకేమో కొంచెం కళలు కోరికలు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే అనుకోకుండా మనకి ఒక రియల్ ఎస్టేట్ చేయాలనేది వచ్చింది. అంటే ఎవరినైనా చూసారా? అంటే మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత Hmm. సాధారణంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి అడుగు పెట్టక ముందు వాళ్ళ జేబులో 10 రూపాయలు కూడా లేకుండా ఈ రంగంలోకి అడుగు పెడుతూ కోట్లు సంపాదించారని చాలా మందిని వింటుంటాం. అవును. చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. Hmm. అరే మనోడే మొన్నటి వరకు మనతో పాటు తిరిగిన వాడే ఈ రోజు కారులో తిరుగుతున్నాడు, Hmm. కోటేశ్వరుడు అయిపోయాడు, సడన్ గా విల్లాలు, బిల్డింగ్స్ ఇదంతా ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే Hmm. ఇంకేంటి రియల్ ఎస్టేట్ Hmm. వ్యాపారంలోకి వచ్చేసారని. అంటే అంత ఈజీ అండి? ఇంత కోట్లు సంపాదించడానికి అంత పాసిబిలిటీ ఉంటుందా? అంటే ఎప్పుడైనా సరే మనం ఒకరిని చూసి వచ్చామనుకోండి, Hmm. అది జస్ట్ కోరిక అవుతుంది. అంటే అరే వాడు బాగున్నాడు, నేను కూడా బాగుండాలనుకోవడం వేరు. Hmm. నేను ఎలాగైనా నేను బాగుండాలి, నేను బాగా సంపాదించాలనుకోవడం వేరు. అంటే ఒక చిన్న ఎగ్గు ఫిలాసఫీ అందరికీ తెలిసిందే. జస్ట్ అది ఎట్లంటే ఎగ్గు మనం మనం పగలగొట్టామనుకోండి, అయితే ఆమ్లెట్ అవుతుంది, లేకపోతే వేస్ట్ అవుతుంది. అవును. సో తనంతట తాను పగిలినప్పుడు ఏంటంటే ఒక సామ్రాజ్యం లాగా అవుతుంది. అది కోడి అవుతుంది, పిల్లలు అవుతాయి. అట్లా ఎప్పుడైనా సరే ఏంటంటే ఇన్సైడ్ నీకు కుటుంబం నుంచో లేకపోతే నీ అవసరాల నుంచో నీకు ఉన్నటువంటి ఒక బాధ నుంచి నీకు కోరిక కలగాలి. Hmm. సో అది ఎప్పుడైతే నీ మనసు లోపల నుంచి ఆ కోరిక వస్తుందో Hmm. దానికోసం మనం దారులు వెతుకుతాం. సో నీ అంతటా నువ్వు వెతుకున్నప్పుడు మాత్రమే అంటే అవకాశం విలువ నీకు తెలుస్తుంది ఫస్ట్. సో నేను కూడా ఏంటంటే నాకు రియల్ ఎస్టేట్లో వేరే వాళ్ళు కోట్లు సంపాదించడం అని నేను తెలియదు. Hmm. ఎందుకంటే నా ఏజ్ 24 ఉన్నప్పుడే నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. సో అప్పటికి నా బీటెక్ అయిపోయి ఒక 1.5 year అయింది. Hmm. రియల్ ఎస్టేట్ గురించి కూడా పెద్దగా అవగాహన లేదు. Hmm. కాకపోతే మేజర్గా నాకేంటంటే డబ్బు మీద కొంచెం ఎక్కువ. అంటే Hmm. మీరు చాలా మంది ఇప్పుడు వేరే వాళ్ళు ఒక మంచి బైక్ నడుపుతారు అనుకోండి, Hmm. నాకు కావాలని ఉంటుండే. ఎవరికైనా ఉంటుందండి. అట్లనే అట్లా లీడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు Hmm. ఇంట్లో పేరెంట్స్ని అడుగుతామా? కాదు. ఇప్పుడు ఎందుకంటే మాది కంప్లీట్గా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. Hmm. సో 10 members మేము మా నాన్నగారికి. Hmm. సో నాది నెంబర్ 10th. ఓకే. సో ఆ రోజుల్లో భోజనం పుష్కలంగా ఉంది. Hmm. కానీ 10 మందిని పోషించడం అనేది ఎంత పెద్ద కష్టమైన పనో Hmm. అందరికీ తెలిసిన విషయమే. Hmm. సో మమ్మల్ని అందరినీ బాగా చదివించడం. Hmm. కుటుంబంలో ఎవరన్నా ఒకరు గొప్ప వాళ్ళు అయితే ఖచ్చితంగా Hmm. ఎంటైర్ కుటుంబం మారుతుంది. అమ్మ అదైతే ఏం నేను చేస్తారు? ఖచ్చితంగా నమ్ముతా. మదర్ హౌస్ వైఫా? ఆ మదర్ కూడా వ్యవసాయం చేస్తారండి. చేస్తారు. వ్యవసాయం ఓకే. చేస్తారు. ఓకే. ఉమ్. ఓకే. అయితే ఇప్పుడు స్టడీ పరంగా అంతా అక్కడే జరిగిందా? స్టడీ అంతా నాగర్ కర్నూలులో జరిగింది ఒక హాస్టల్లో. Hmm. తర్వాత మన అమరాబాద్లో ఇంటర్ చేశాను. Hmm. బీటెక్ ఇక్కడ హైదరాబాద్లో చేశాను. అంటే ఆల్రెడీ మ్యారీడ్ మీరు. ఇప్పుడు ఈ జన్మిక అంటే మీ జన్మిక అంటే రీబర్త్ యాక్చువల్గా. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మనందరికీ ఏంటంటే సాధారణంగా ప్రతి మనిషికి 2 బర్త్లు ఉంటాయి. ఒకటేమో మనకి అమ్మ నాన్న ఇచ్చిన జన్మ ఒకటైతే, ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ బర్త్ అంటారు. అవును. సో ఈరోజు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఫైనాన్షియల్గా సెటిల్ అయినప్పుడు అది రీబర్త్ అనేది. సో ఫైనాన్షియల్ బర్త్ అనేది ఒకటి ఉంటుంది. Hmm. ఆ ఫ్రీడమ్ తీసుకొచ్చేది ఇప్పుడు ఉన్న బిజినెస్లో ల్యాండే. ఓకే. సో అందుకని ఆ మీనింగ్ వచ్చేలాగా ప్రతి ఒక్కరికి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా ఒక చిన్న ప్లాట్ ఎక్కడన్నా కొని మనం ఒక 10 years ఆగినామంటే ఓకే. అందరూ చాలా మంది కోటీశ్వరులనే. వన్ కాదు. జన్మిక పేరు ఎందుకు పెట్టారనేది ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందండి. మరి. ఇది బిజినెస్ పరంగా చూసుకున్న రీబర్త్ అనేది రావడం జరుగుతుంది, సంస్థకి ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. అదే. ఓకే అండి, చాలా సంతోషం అండి. ఇక మనం బిజినెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజున మీరు ఎంత సక్సెస్ అయ్యారు. మీరు సక్సెస్ అవడమే కాకుండా ఎంతో మందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు. మీ దగ్గర నేర్చుకోవడానికి మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి ఈ రోజున చాలా మంది సక్సెస్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అంటే నేను చెప్పే కంటే కూడా మీ సంస్థలోకి అడుగు పెడితే వాళ్ళకి మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు, వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది? అయితే ఈరోజు అందరు ఏంటంటే ప్రతి ఒక్కరికి కోరిక ఒకటే అండి. సాధారణ ఒక మనిషికి ఏంటంటే నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, సో నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, రేపు నాకు ఏదైనా సరే ఫ్యామిలీ అయితే చాలా బాగుండాలి. ప్రతి ఒక్కరం కుటుంబ వ్యవస్థలో నుంచి వచ్చినాం కాబట్టి కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువ. సో అట్లా జన్మికలోకి ఒక అసోసియేట్గా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి
ఇప్పుడున్న పొజిషన్లో కార్పొరేట్ శాలరీ ఎంత అవుతుందో అంత సంపాదించుకుంటూ కూడా జన్మిక స్పెషల్గా ఏంటంటే మనతో పాటు ఎవరైతే వర్క్ చేస్తారో జన్మికతో పాటు వాళ్ళందరికీ మనము ఇన్సూరెన్స్లు ఇస్తాము. జన్మికతో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే రేపు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడొద్దు. సో అందుకని మనతో జర్నీ చేస్తున్న వాళ్ళకి మేము వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ప్లస్ అట్లనే ఈరోజు ఉన్న అందరికీ కూడా సాధారణమైన కోరిక ఏంటంటే ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఎడ్యుకేషన్ ఇవ్వాలి కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే మాతో ట్రావెల్ చేసే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫండ్ ఇస్తున్నాం. వాళ్ళకి ఒక పాప ఉండని, 2 పిల్లలు ఉండనివ్వండి, మనతో ఎవరైతే ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఫండ్స్ ఇస్తున్నాం. అట్లనే ప్రతి ఒక్కరి డ్రీమ్ ఈరోజు ఏందండి, బైక్ మీద వెళ్తా ఉన్నాం, ఎండలు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి, అన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో కార్ ఫండ్ అని ఒకటి పెట్టాం. సో ఫ్యామిలీ అంతా సేఫ్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా కార్ ఫండ్స్ మేము తీసుకొచ్చాం. అట్లనే ప్రతి ఒక్కరి కోరిక నీడ ఖచ్చితంగా కావాలి. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయండి? ఇవన్నీ ఏంటంటే ఎవరైతే మనతో ట్రావెల్ చేస్తూ ఉన్నారో, అంటే మార్కెట్లో మనము ఏదైతే బిజినెస్ చేస్తూ ఉన్నామో మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మనం కాపాడుకోవాలి కదా. ఇప్పుడు నాకు వచ్చే ఒక 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలలో నేను 10 రూపాయలు తినడం కాదు, నా కుటుంబానికి నా అవసరాలకి 3 రూపాయలు ఖర్చు వచ్చినప్పుడు నేను 7 రూపీస్ ఎవరైతే నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ పెట్టాలనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఒక సామెత ఉందండి, ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ఇల్లు అంటే నాకేంది, నా వ్యవస్థ, నా జన్మిక. సో నన్ను నమ్మి నాతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తారో వీళ్ళందరూ నా ఫ్యామిలీ కదా. ఇప్పుడు నేను వీళ్ళందరినీ చూసుకున్న తర్వాత వీళ్ళందరూ బాగున్నప్పుడు నేను సొసైటీకి ఏమైనా చేయొచ్చు కదా. సో సొసైటీ వరకు ముందు వెళ్ళకుండా నేను ఏంటంటే ఫస్ట్ ఇంట గెలుద్దాం అనుకుంటున్నా. సో నాతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫండ్ ఎంత ఉంటుందండి, ఈరోజు కార్పొరేట్ స్కూల్లో 1,00,000 రూపాయలు ఉంది పాపకి. సో ఇయర్లీ నేను 2 lakhs నేను చేయొచ్చు, ఇద్దరుంటే, ఒకరుంటే చేయొచ్చు. ఎందుకు, వాళ్ళు మనల్ని నమ్మి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి. సో అందుకని ఇట్లా ఎడ్యుకేషన్ ఫండ్ అని, ఇప్పుడు ఫ్యూచర్లో మేము హోమ్ ఫండ్ కూడా తీసుకురాబోతున్నాం, డ్రీమ్ హోమ్ ఫండ్. సో ఎవరైతే మనతో ఒక 5 to 7 years ట్రావెల్ చేస్తారో కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. కానీ ఒక మనిషి ఒక మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి పర్సన్ తన లైఫ్లో ఎలాంటి డ్రీమ్స్ ఉంటాయి, ఎలాంటి కోరికలు ఉంటాయో ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఆ మనిషికి మంచి హెల్త్ కోసం మనం ఆలోచిస్తాం, మంచి విద్య కోసం మనం ఆలోచిస్తాం. మీరు అన్నట్టుగానే ఒక కార్ ఉంది అని అంటే ఫ్యామిలీ మొత్తం కూడా అది ఒక డ్రీమ్ అందరికి. దాన్ని మించి కూడా అంటే ఒకదాన్ని మించి ఇంకా అంతకన్నా మించి అంటే మన మెయిన్ డ్రీమ్ అంటే హౌస్. ఎప్పుడు కలల ఇల్లు కోసం అందరు ఇంటి కోసం ఎంతమంది కళ్ళ కంటారు. ఇది కలల కన్నా సాధ్యం కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు. కానీ మీ సంస్థలో వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా మీ సొంతంగా అంటే మీ గురించి మీరు ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తారో, మన కళ గురించి మనం ఎలా ఆలోచిస్తామో మీ సంస్థలోకి వచ్చినటువంటి వ్యక్తుల గురించి మీరు ఇలా ఆలోచిస్తూ ఇన్ని సదుపాయాలు వాళ్ళు కల్పించాలనుకుంటున్నారా? అవునండి, 100%. ఎందుకంటే నేను లాస్ట్ 12 years నుంచి నేను మార్కెట్లో ఉన్నా. సో వేరే కంపెనీలో నేను యాజ్ ఏ టీమ్ లీడర్గా వర్క్ చేసినప్పుడు కూడా నా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజుకి నేను ఆల్మోస్ట్ 100+ మిలియనీర్స్ని తయారు చేసి ఇచ్చేసిన. వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా. ఇప్పుడు ఈ జన్మిక అనే సంస్థ స్థాపించి 1.5 year అయిందండి? అవునండి, లాస్ట్ 24 January మేము జన్మిక అనేది స్టార్ట్ చేసినాము. ఈ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను నమ్ముకొని ఏదైతే నా టీం నాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళందరూ ఒక దగ్గర వర్క్ చేస్తామో వాళ్ళందరూ మేము వచ్చాం. సో వీళ్ళందరికీ నేను ఇంకేదైనా చేయాలి. 1% కంపెనీస్ మాత్రమే ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నాయి, ఒక వెబ్సైట్ ఇస్తున్నాయి, ఒక అప్లికేషన్ ఇస్తున్నాయి. సో అట్లాంటి కంపెనీలో జన్మిక ఒకటి. జన్మిక ఈ 1.5 year లో ఎలాంటి అవార్డులు, ఎలాంటి రివార్డులను సాధించింది అనుకోవచ్చు? 1 year లోనే మేము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్ట్అప్ అవార్డు, నేషన్ వైడ్ అవార్డు తీసుకున్నామండి. అది మన శృతి హాసన్ గారి చేతుల మీదుగా. ఫీలింగే చాలా బాగుండే. మేము ఎప్పుడు అంటే అంటారు కదా, నీ పని నువ్వు చేసుకుంటూ పో, మిగతావన్నీ వాటి వెనకాల వస్తాయని. సో అట్లా మా పని మేము చేస్తూ ఉన్నాము. వితిన్ 1 year లో మేము వెబ్సైట్ తీసుకొచ్చాం, కార్పొరేట్ వెబ్సైట్ మీరు చెక్ చేయొచ్చు. అట్లనే మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చాం. ఇప్పుడు మన దగ్గర ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. వాళ్ళ శాలరీస్ అన్ని దాంట్లోనే వచ్చేస్తాయి. వాళ్ళకి మేము పెట్టే ఇన్సెంటివ్స్ అన్ని అందులోనే వచ్చేస్తాయి. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఏమైంది నా ఇన్సెంటివ్ అని అడగాల్సిన అవసరం లేదు, ఒక రిసిప్ట్ అప్లికేషన్ రాయాల్సిన పని లేదు, అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. కంప్లీట్గా వాళ్ళ స్ట్రక్చరు, వాళ్ళ టీము ఎవరైతే వర్క్ చేస్తారో మొత్తం మొబైల్ అప్లికేషన్లో ఉంటుంది. వాళ్ళు ఒకసారి లాగిన్ అయితే వాళ్ళ దగ్గర ఎంత టీం ఉన్నారో దాంట్లోనే ఉంటుంది, వాళ్ళకి ఎంత ఇన్సెంటివ్ ఉందో ఉంటుంది. అక్కడ క్యాష్ అవుట్ కొట్టుకోవచ్చు. వితిన్ 12 hours వాళ్ళకి పేమెంట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక రంగాన్ని మనం ఎంచుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. ఆ మినిమం ఒక డిగ్రీ క్వాలిఫికేషన్, పీజీ చేశారా, సమ్ ఏదో ఉంటేనే దాంట్లోకి ఆ రంగంలోకి అడుగు పెట్టనిస్తారు. దీంట్లో కూడా నాలెడ్జ్ పరంగా ఒకవేళ చదువు పరంగా ఎలా ఉన్నా కూడా నాలెడ్జ్ పరంగా చాలా తెలివితేటలు ఉన్నాయి అంటే అట్లాంటి వాళ్ళు రాణించగలుగుతారు అంటారు. ఇప్పుడు మీ సంస్థలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలా, లేకుంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలా, లేకుంటే ఆల్రెడీ ఈ ఫీల్డ్ పట్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు? యాక్చువల్లీ మీరు చెప్పిన అన్నీ కావాలండి. ఎందుకంటే నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఏ ఫీల్డ్ అయినా.
రియల్ ఎస్టేట్ అనగానే ఏంటంటే వితౌట్ క్వాలిఫికేషన్ చేయొచ్చు, అది ఎవరైనా వింటున్నాం, రాణించవచ్చు ఎవరైనా అనేది ఉంటుంది. రావచ్చు అని. అయితే వీటన్నిటి మూడిటి పైన ఇంకొకటి ఉన్నది, బర్నింగ్ డిజైర్. ఉమ్, ఎందుకంటే అది లక్ష్యం, ఉమ్, అది ఎట్లా అంటే చెదిరిపోని లక్ష్యం ఉండాలి. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను డబ్బు సంపాదించాలని ఒక బలమైన కోరిక ఉండాలి. అంటే వాటితో పాటు example కొంత రాజశేఖర్ క్వాలిఫికేషన్ గారు కూడా. example రైట్ అండి. రాజశేఖర్ గారు. అదే. సో దాంతోపాటు కొంత క్వాలిఫికేషన్ కూడా కావాలి. ఎందుకనంటే అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఏంటంటే డిజిటల్ వ్యవస్థ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. సో ఇందులో మొబైల్ అప్లికేషన్ నీకు వాడడానికి రావాలి, ఉమ్, లేదంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మన వెబ్సైట్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అట్లీస్ట్ బ్రోచర్ చదవగలగాలి. ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. అంటే చదువుకున్న వాళ్ళకే రియల్ ఎస్టేట్ అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ రాణించగలరు. ఉమ్, ఒకవేళ లేదు నేను ఎక్కువ చదువుకోలేదు కానీ నాకు కంపల్సరీ నాకు బర్నింగ్ డిజైర్ ఉంది, నేను సాధించగలను అనుకుంటే కూడా ఎక్స్ట్రాడినరీ చేయొచ్చు. ఉమ్, కాకపోతే కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న మారుతున్న కాలంతో పాటు ఖచ్చితంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళు కనుక ఇలాంటి ఫీల్డ్లోకి వస్తే కస్టమర్ మోసపోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఎందుకంటే అవేర్నెస్ ఇవ్వాలి కదా. ఉమ్, ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొంటున్నామంటే డబ్బులు ఉన్న వాళ్ళకి 10 ప్రాపర్టీస్ ఉంటే అది వేరే విషయం. ఉమ్, కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే జీవితాంతం వాళ్ళు కొనేది 1-2 ప్లాట్లే. ఉమ్, ఒక 2 పిల్లలు ఉంటే 2 ప్లాట్లు కొన్నారంటే వాళ్ళ భవిష్యత్తు కోసమో లేదంటే వాళ్ళ పెళ్లి కోసమో ఉమ్, దేనికో ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో కొంటారు. ఉమ్, ఉమ్, సో ఈ పొరపాట్లు అంటే డాక్యుమెంట్ పరంగా అది FTL లో ఉందా, లేకపోతే లావణ్య పట్టాలో ఉందా, లేదంటే ఎండోమెంట్లో ఉందా, డాక్యుమెంట్ క్లియర్ ఉందా లేదా, ఉమ్, ఇట్లాంటి విషయాలన్నీ తెలియాలంటే డెఫినెట్గా కొంత నాలెడ్జ్ కావాల్సిందే. ఆ నాలెడ్జ్ అనేది ఏంటంటే చదువుకున్న వాళ్ళేమో మన వెబ్సైట్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ చూస్ చేస్తారు. మన జన్మికలో ఏం చేస్తామంటే ప్రతి ప్రాపర్టీ కూడా మనం LP నెంబర్ ఉన్నాయే తీసుకుంటాం. అంటే క్లియర్ టైటిలే మనం బిజినెస్ చేస్తున్నాం. ఉమ్, సో అన్ని బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఉమ్, ఇట్లా ఒక వ్యవస్థ ఎప్పుడైతే పర్టికులర్గా తీసుకొని చేస్తుందో ఇక్కడ ఎవరు చేసినా రాణించగలరు. ఉమ్, కానీ ఇండివిజువల్గా నేను వెళ్తా ఒక ప్లాట్ ఉంది నేను చేసుకుంటా అనేప్పుడు ఏమైపోద్దంటే ఉమ్, పూర్తి అవేర్నెస్. ఇప్పుడు నేను ఒక ప్లాట్ నేను ప్రాపర్టీ కొన్నా, చిన్న డిస్ప్యూట్ ఉంది, ఉమ్, నేను అమ్మాలనుకుంటున్నా, దాని గురించి నేను చెప్పాను కదా. అవును, అవును, సో నువ్వు అది తెలుసుకోవాలంటే నువ్వు చదువుకొని ఉండాలి కదా. ఉమ్, నువ్వు ఆన్లైన్లో ఈసీ చెక్ చేసుకోవాలి, లేకపోతే లీగల్ తీసుకోవాలి. ఉమ్. ఇలాంటి అవేర్నెస్ మొత్తం రావాలి అంటే కొంత చదువుకొని ఉండాలి. అంటే చాలా మంది ఈ ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళలో కూడా చాలా ఉమ్. వరకు కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అవును. అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, దాన్ని వాళ్ళు చాలా ఓపికగా దాన్ని అంటే వెయిట్ చేయకోకుండా విత్ ఇన్ ఒక 2 months 3 months 4 months వచ్చి ఇదంతా మనతోని కాదు అని మధ్యలో వెళ్ళిపోవడం వల్ల అవుతుంది అంటారా, లేకుంటే ఒక నిబద్ధతగా ఇది ఏంటి దీని సంగతి ఏంటో మనం తెలుసుకుందాం చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతే వాళ్ళు సక్సెస్ అవుతారంటారా? ఎట్లాంటి వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు, ఎట్లాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు? ఎట్లా అంటే మనము ఒకరిని చూసి మనకి కలిగేది కోరిక. ఉమ్, అంటే జస్ట్ నాకు అది ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ నీ అవసరం నుంచి పుట్టాలి. ఉమ్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా జీవితంలో జరిగింది. మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మేము ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాం. ఉమ్, సమ్మర్ టైము, ఫుల్ చెమటలు, చిరాకు, తెలుసు కదా మీకు బస్సులో ఎట్లుంటుందో. ఉమ్, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మా ఊరు ఒక 5 hours అయితే 2.5 hours 3 hours కంటిన్యూగా ఏడుస్తూ ఉన్నాడు బాబు. అయ్యో, నాకు అనిపించింది ఏం తెలుసు అప్పుడు, నాకు ఒకటి అనిపించింది అంటే నెక్స్ట్ టైం నేను ఊరు కనుక వెళ్తే సొంత కార్లో వెళ్ళాలి, బస్సులో వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయినా. ఊరు నుంచి వచ్చిన తర్వాత విత్ ఇన్ 3 monthsలో నేను కారు కొన్నాను. ఉమ్, అంతకు ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి నేను మార్కెట్లో ఉన్నా, 5 years 6 years నుంచి ఉన్నా. ఉమ్, కారు కొనే డబ్బులు వచ్చినాయి కానీ కారు కొనాలన్న ఆలోచన ఉమ్, రాలే. ఎందుకనంటే అది ఎప్పుడైతే నువ్వు ఆ పెయిన్ నువ్వు అనుభవిస్తావో ఆ పెయిన్ల నుంచి పుట్టిన కోరిక ఎప్పుడైనా సరే మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఉమ్, సో అట్లా అవసరం అనేది నీకు ఎంతవరకు నువ్వు దేన్ని నువ్వు చూసి చేసుకుంటున్నావు అనేది కూడా ఆ చాలా రోజున ఆ ఇంపార్టెంట్. సిచ్యువేషన్ వచ్చింది, ఆ అంతే. సిచ్యువేషన్ ఇంకా అది మైండ్ లో తీసుకున్నారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడితే కోటీశ్వరుడు రావడం ఖచ్చితంగా సాధ్యమే అంటారు. నీ అవసరం ఏంటో నీకు తెలియాలి కదా. ఉమ్, ఇప్పుడు కుటుంబంలో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైతే మెయిన్ ఎర్నింగ్ పర్సన్స్ ఉన్నారో ఉమ్, కుటుంబ యజమాని అంటారు. ఉమ్, సో వాళ్ళకి ఎంత బాధ్యత ఉంది, ఉమ్, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, ఉమ్, అవి ఎప్పుడైతే నువ్వు అంచనా వేస్తావో ఆ రోజు నువ్వు ఏదైనా చేయగలవు. అంటే రియల్ ఎస్టేట్ అని అనట్లేదు, ఉమ్, ఏ ఫీల్డ్ అయినా సరే ఏంటంటే ఫస్ట్ నీ అవసరాలు నీకు తెలియాలి, నీ బాధ్యత ఎంతవరకు ఉందో నీకు తెలియాలి. ఇంకా మేజర్గా చెప్పాలంటే నన్ను మార్చిన ఒక సిచ్యువేషన్ అండి. ప్రశ్న, నువ్వు ఒక రోజు మన కుటుంబాన్ని వదిలిపెట్టి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి, పాల ఖర్చులు, బిస్కెట్ ఖర్చులు ఉంటాయి, ఎంత ఇచ్చిపోతాం? ఒక 500 ఎంత ఇచ్చిపోతాం కదా. అవును, అదే ఒక 1 week వెళ్ళాల్సి వస్తే ఒక 3,000 లేకపోతే 5,000 ఇచ్చిపోతాం. లేదు 1 month వెళ్ళాల్సి వస్తుంటే ఒక 20,000 వాళ్ళ స్తోమతో ఒక 50,000 ఇచ్చిపోతాం.
ఈ ప్రశ్న నా జీవితాన్ని మార్చేసిందండి. ఆ లాస్ట్ ప్రశ్న ఏందంటే, మనందరము ఏదో ఒక రోజు వదిలిపెట్టిపోతాం కదా! అప్పుడు నువ్వు లేకుండా ఇప్పుడు ఒకరోజు మనం లేనప్పుడు నీ అవసరం వాళ్ళకు ఉండొద్దనే మనం ఇస్తున్నాం. ఒక వారం మనం లేనప్పుడు నా అవసరం వాళ్ళకు ఉండొద్దు, వాళ్ళు హ్యాపీగా ఉండాలనే ఇస్తున్నాం. వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడగొద్దు సమకూర్చి వెళ్తున్నాం. మరి మొత్తానికి వెళ్ళిపోతాం కదా! ఎందుకంటే మన తాత పోయారు, ఇప్పుడు మన నాన్నలు చాలా మంది పోయారు, రేపు మనం పోతాం. కానీ కుటుంబం ఒక్కసారి ఆలోచించండి. మనము ఏదో ఒక ప్రైవేట్ స్కూల్‌లో మన పిల్లలు ఇది వంగ రాజేంద్ర ప్రసాద్ గారు 'మనీ పర్స్' అనే బుక్‌లో ఈ ఈ క్వెషన్స్ ఉన్నాయండి. నేను ఈ ప్రశ్నలు ఎప్పుడైతే చదివానో, నేను అప్పుడు బ్యాంక్ జాబ్ చేస్తుండే, ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో. ఈ బుక్‌లో ఈ క్వెషన్స్ చదివినప్పుడు ఆ రోజు రాత్రి నేను నిద్రపోలే. నేను కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకుంది ఏందంటే, నా సాలరీ ఇంత వస్తుంది ఇప్పుడు. నాకు మాక్సిమం ఎంత సాలరీ వస్తది? ఒక 50,000 వస్తదా? 60,000 వస్తదా? నేను 30 సంవత్సరాలు చేస్తా. ఎంత చేసినా కూడా 3,60,00,000 కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నా. 3,60,00,000 ఉంటాయంటే ఉండవు. అస్సలుండవు. మరి అట్లాటప్పుడు మనం పోయినప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంది? స్కూల్స్ మారిపోతాయి. రోజు నీ కోసం ఏం వంట చేయాలా, ఏం చేయాలని ఎదురు చూసే భార్య, రేపటి నుంచి నా పిల్లల్ని పోషించుకోవడానికి ఏ ఇంట్లో పని చేయాలి, ఏ వర్క్ చేయాలని ఆలోచిస్తుంది కదా! సో, ఇట్లా ఎప్పుడైతే నువ్వు నిజంగా నీ అవసరం ఎంతుందో తెలుసుకుంటావో, ఆ రోజు మనిషి రీబర్త్ మొదలవుతుంది. అప్పుడు నీ నిజమైన జీవితం మొదలవుతుంది. ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం, నేను కేవలం ఆ రోజు ఇది ఆలోచించిన తర్వాత నేను నా అవసరాలు రాసిన. నా సాలరీ ఇంత వస్తుంది, నా రూమ్ రెంట్ ఇంత, నా పిల్లల ఖర్చులు ఇంత, నా మంత్లీ ఇంత. ఒకే ఒక్క డ్రీమ్, మర్సిడీస్ బెంజ్ కారు కొనాలి. రెండో కోరిక ఉంది, ఇంటర్నేషనల్ ట్రిప్, ఒకటి ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని ఉండే. ఈ కోరికలు నెరవేరుతాయంటే అసాధ్యం అండి. మనం చేసేదంతా చూసుకుంటే అసాధ్యం. నేను అసాధ్యం. అప్పుడు నాకు అనిపించింది ఏం తెలుసా, ఇమీడియట్గా నేను జాబ్ రిజైన్ చేసిన, ఏం ఆలోచించకుండా. అప్పుడు నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన. రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ ఎదురైనా. మనము అందరూ చేసేవి, ఇప్పుడు ఎవరైతే మన ఈ వీడియో చూస్తున్నారో వీళ్ళందరూ రియల్ ఎస్టేట్లో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఏదైతే స్ట్రగుల్ ఎదురవుతుందో అది మనకి ఎదురవుతుంది. కాకపోతే ఏంటంటే, మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్, ఓన్లీ రియల్ ఎస్టేట్ అని కాదు, 3 monthsలో నీకేమి రాదు. ఒక 1 year నువ్వు ఉండగలిగితే 1 yearలో అసలు సబ్జెక్ట్ ఏంటి, రియల్ ఎస్టేట్ ఏంటి, రియల్ ఎస్టేట్ వల్ల ఎవరెవరికి ఎంత ఉపయోగం జరిగింది, అట్లీస్ట్ స్టడీ చేయగలుగుతావు. ఈ స్టడీ చేసినప్పుడు నీకు ఏమర్థమవుతుంది తెలుసా, 20 ఏళ్ల క్రితం కూకట్పల్లి 10,000, ఈరోజు 2 లక్షలు. 10 ఏళ్ల క్రితము కోకాపేట ఇదంతా కూడా 3,000, 10,000, 20,000, ఈరోజు 2.5, 3 లక్షలు. అంతెందుకు, అదే 10 ఏళ్ల క్రితము నువ్వు ఉంటున్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కూడా ఒక రేటు ఉంది, ఈ రోజు ఈ రేటు ఉంది. ఈ మార్పులన్నీ నువ్వు 1 year ఉంటే కానీ నువ్వు దాన్ని స్టడీ చేయలేవు. ఆ స్టడీ చేసినప్పుడు నీకు ఏమైపోతుంది అంటే, నువ్వు చేస్తున్న పని ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. 100% కదా. ఇప్పుడు మనం అమ్మే ఒక ప్లాట్ ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని మార్చేస్తుంది 180 degrees. ఎందుకనంటే వాళ్ళు కూడబెట్టి చేసుకున్న డబ్బులు మీరు చూడండి, చెక్ చేయండి, గత 50 ఏళ్ల నుంచి చెక్ చేయండి. ఒక మనిషి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి 15 లక్షలు 10 yearsలో, మినిమం 10 yearsలో 1 crore అయింది. మినిమం 1 crore అయింది. మీరు చెక్ చేయండి, ఏ విలేజ్ అయినా తీసుకోండి. 10 ఏళ్ల క్రితం 15 లక్షలకి ఎంత వస్తుండే, ఎకరం వస్తుండేనా, 2 ఎకరాలు వస్తుండేనా? ఈ రోజు చెక్ చేయండి, మినిమం 1 కోటి అయింది. మ్యాక్సిమం వదిలేద్దాం. సో ఇవన్నీ నీకు అర్థమైనప్పుడు ఏమైపోద్ది అంటే, నీకు వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఈరోజు మనం జాబ్ చేస్తున్నాం, ఏదైనా చేస్తున్నాము అంటే ప్రాబ్లం ఎక్కడ లేదు, సాటిస్ఫాక్షన్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నావు చూసినావా, సాటిస్ఫాక్షన్ ఉందా, ప్రెజర్ ఉందా? ప్రెజర్ ఉంటే నువ్వు బాధ ఫీల్ అవుతున్నావు, సాటిస్ఫాక్షన్ ఉంటే హ్యాపీగా చేస్తున్నావు. ఇప్పుడు హ్యాపీగా చేసే జాబ్ ఏమైపోద్ది అంటే 8 hours ఇంటికి వెళ్ళాలనిపించదు. ఇప్పుడు నేనున్నా ఆల్మోస్ట్ 14 to 16 hours నేను వర్క్ చేస్తా. ఎందుకు? నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఇందులో. నేను వెళ్ళి ఒక పర్సన్కి ఒక ల్యాండ్ గురించి చెప్తున్నా అంటే నాకు వాళ్ళ ఇంట్లో 10 ఏళ్ల తర్వాత ఒక పాప మ్యారేజ్ కనిపిస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు మనం ప్రెజర్ ఫీల్ కాం, అరే నేను అనవసరంగా ఇన్ని గంటలు చేస్తున్నా అనేది ఉండదు. సో అందుకని నువ్వు రియల్ ఎస్టేట్లోకి వచ్చినావు అంటే మినిమం 1 year ఉంటే ఫస్ట్ వ్యవస్థ ఏందని అర్థమవుతుంది. ఇదే కాదు, నువ్వు బట్టల బిజినెస్ తీసుకో, మీడియా తీసుకో, ఇంకేదైనా తీసుకో. ఇప్పుడు ఇలా అంటే మీ దగ్గర ఒకవేళ ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, 0% తోటే వాళ్ళకి ఎలాగా 1 రూపాయి కూడా వాళ్ళకి తీసుకోకుండా ట్రైన్ చేస్తారని విన్నాం, ఇది వాస్తవం? 100% అండి. ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, చాలా మంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఒకటే మనం అది ఇదని మాట్లాడతాం, కానీ
రియల్ ఎస్టేట్ కాదు, సేల్స్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే నువ్వు జాయినింగ్ ఫీజు అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు మనం ఒక జాబ్లో జాయిన్ అవుతున్నాం, జాయినింగ్ ఫీజు ఏమన్నా కడతావా? కట్టాం కదా. ఇది కూడా అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత జాయినింగ్ ఫీజు ఏముండదు. కాకపోతే ఇక్కడ నేను అనేది ఏంటంటే నీ కోరిక ఎంత బలంగా ఉంది, ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, ఆ వై రీజన్ నీకు క్లియర్గా ఉందా లేదా. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నీకు ఏదైనా బలమైన కోరిక ఏదైనా ఉందా? అమ్మ నాన్న కోసం ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? నీకోసం ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? కుటుంబాన్ని ఏ స్థాయిలో నిలబెడదాం అనుకుంటున్నావు? ఎంత మనీ కావాలి, ఎంత మనీ ఉంటే నువ్వు దాన్ని సాటిస్ఫై చేయగలవు? ఇవన్నీ ఎందుకండి, సింపుల్. నేను ఒకటి చెప్పిన, నీ జీతం రాసుకో, నీ అవసరాలు రాసుకో, ఒకే ఒక్క డ్రీమ్ రాసుకో. నీకు అది ఆ జాబ్ తోటి సాధ్యమవుతుందంటే ఏ బిజినెస్ అవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడు నీ అవసరాలు ఉన్నాయి, దాంట్లో మొత్తం క్యాలిక్యులేట్ తీసేసాయి, మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా, ఆ ప్లస్ తోటి నువ్వు నీకున్న ఒకే ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందంటే ఏ బిజినెస్ అవసరం లేదు. ఒకవేళ ఫుల్ఫిల్ అవ్వట్లేదా, ఖచ్చితంగా ఈ బిజినెస్ నీకు అవసరం. ఎందుకంటే వ్యాపారస్తులు ఇప్పుడు ఉన్న వాటిలో చాలా మంచిగా రూల్ చేస్తున్నారు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీకు తెలిసిందే, ఇప్పుడు ఈఎస్బిఐ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, ఎంప్లాయీ, స్మాల్ బిజినెస్, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్స్. ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నానండి. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలని అడుగుదాం అనుకుంటున్నాను, కానీ అనడానికి ముందుగానే మీ దగ్గర నుంచి కొంత ఆన్సర్ వచ్చేసింది. మరొకసారి చెప్పండి, మీరు అసలు ఎంప్లాయీస్ కూడా ఈ బిజినెస్ ని ఎందుకు చేయాలి? అదే అండి, ఇప్పుడు ఎంప్లాయీస్ అందరు ఏంటంటే మనం మ్యాక్సిమం జాబ్ చేయడానికి ఎప్పుడు ఓన్ డెసిషన్ చాలా తక్కువ ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకవేళ నేను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయిపోయింది కదా, చదువు అయిపోయింది కదా, జాబ్ ఎప్పుడు, జాబ్ లేకపోతే పిల్లని ఎవరు ఇయ్యరు, పెళ్లి చేసుకోవా, ఫస్ట్ జాబ్లో జాయిన్ గా, ఇట్లాంటి వాటితోటి జాబ్లో జాయిన్ అవుతున్నావు. కరెక్టే, నువ్వు జాబ్లో జాయిన్ అవుతున్నావు కరెక్టే. జాబ్లో నీ అవసరాలన్నీ తీరి నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా? కోరిక లేని మనిషి అసలు భూమి మీద ఉంటాడా అండి? ఉండడు. కానీ కోరిక చంపుకున్న మనుషులు 95% మెంబర్స్ ఉన్నారు, అవునా కదా. సో అట్లా నీకు ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అంటే జాబ్ తోటి 100% చెయ్యి. మళ్ళీ జాబ్లో అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతలేవంటే 100% అవుతున్నాయి. 5 లక్షలు వస్తుంది, ప్యాకేజ్ ₹1,00,00,000 ఉంది, నువ్వు హైలీ ఎక్స్ట్రాడినరీ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నావు, వీళ్ళందరి డ్రీమ్స్ ఎక్స్ట్రాడినరీగా ఫుల్ఫిల్ అవుతున్నాయి. కానీ నువ్వు చిన్న జాబ్లో ఉన్నావా, ఈరోజు ఖర్చుల ప్రకారంగా నీకు వెళ్తుందా? ఈరోజు నువ్వు ఒక మెట్రో సిటీలో నువ్వు జాబ్ చేస్తుంటే నీ అవసరాలన్నీ తీరి నీ ఇంట్లో అన్నీ సమకూరుతున్నాయా లేదా చెక్ చేసుకో. సో అట్లా సమకూరట్లేదు, అట్లాంటి ఇబ్బందులు నాకు ఎదురవుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఏదైనా ఉంది అంటే కంపల్సరీ ఓన్లీ సేల్స్ ఫీల్డ్ అండి. మళ్ళీ సేల్స్ అనేసరికి అందరూ ఏమనుకుంటారు అంటే నేను డోర్ టు డోర్ చేయాలన్నా. రియల్ ఎస్టేట్లో ఇంకా కొత్తది తెలుసా అండి, రియల్ ఎస్టేట్లో ఏంటంటే నేను బ్రోచర్ పట్టుకొని చేయాలి, రోడ్డు మీద కనిపిస్తారు, అవన్నీ నేను చేయలేను, నా ఈగో ఉంటుంది కదా. నేను ఇంత చదువుకొని నేను రోడ్డు మీద ఒక్క పూట కూడా మీరు అట్లా డోర్ టు డోర్ చేయాల్సిన పని లేదు, డోర్ నాక్స్ లేవు, బ్రోచర్లు పట్టుకోవాల్సిన పని లేదు, ఏమీ లేదు. మీరు ఉన్న చోటు నుంచి మీ జాబ్ ఎంతైతే మీ వాల్యూ కాపాడుతుందో రియల్ ఎస్టేట్ కూడా అంతే వాల్యూ కాపాడుతుంది, మిమ్మల్ని 1% కూడా తగ్గించదు. ఆ ట్రైనింగే మేము ఇస్తాం. కూర్చున్న దగ్గర నుంచి ఎట్లా మీరు ₹1,00,000 సంపాదించాలి అనే ట్రైనింగ్ మేము ఎవ్రీ వీక్ మా ఆఫీస్లో ఆల్మోస్ట్ 50 to 100 మెంబర్స్ వస్తారు. మేము ఎవ్రీ వీక్ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. సో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి కదండి. దీంట్లో ఉంటే ఎంత పెద్ద కోటేశ్వర్లు అయినా కూడా అపర కోటేశ్వర్లు అవుతారు, అలాగే ఒకేసారి వాళ్ళు పూర్తిగా అథపాతాళానికి వెళ్ళిపోతారు అనేసి. అంటే ఒక 100 మంది దగ్గరికి మీరు వెళ్ళి కన్విన్స్ చేసినా అందులో ఒక్కరు కూడా కొన్ని సందర్భాలు అవ్వకపోయినా కూడా ఎలా అయితే వెళ్తారో అంతే హ్యాపీ ఫేస్, అదే ఫేస్ తోటి, అదే హ్యాపీనెస్ తోటి తిరిగి వస్తుంటారండి. వీళ్ళకి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అనిపిస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అంటారు? ఇప్పుడు 10 మందికి చెప్తారు, వెళ్ళి చెప్పినప్పుడు 10 మంది కూడా నమ్మరు సాధారణంగా. ఎన్నో చూస్తాం మోసాలు జరుగుతాయి అట్లా అనుకుంటారు అంతా. మీరు 100 మందితో వెళ్ళి 100 మందితో మాట్లాడినా కూడా ఒక్క పర్సన్ కూడా అక్కడ మీరు అనుకునే విధంగా వాళ్ళు అగ్రి అయ్యి కాకపోయినా కూడా మీరు అసలు ఎక్కడ డిసప్పాయింట్ కారు. మీరు మళ్ళీ అదే కాన్ఫిడెన్స్ తో ఇక్కడ 100 మందితో మాట్లాడిన వ్యక్తి మళ్ళీ వెళ్ళి ఇంకొక 200 మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చేయగలుగుతారు. ఇది ఎలా సాధ్యమవుతుందండి? నీ నిజమైన అవసరం నీకు తెలిసినప్పుడు ఏంటంటే అలసిపో మేజర్గా. అంటే నేను ప్రతిసారి ఎందుకు దాని గురించే మాట్లాడుతున్నా, మన నిజమైన అవసరం మనకు తీరాలి. సో మేము ట్రైనింగ్లో ఏం చేస్తామంటే డ్రీమ్స్ రాయమంటాం. నువ్వు ఎందుకోసం పని చేయాలో నీకు తెలిసినప్పుడు నువ్వు ఎట్లా అలసిపోతావు? అలసిపోం. అట్లనే మీరు ఒకటి అడిగారు, రియల్ ఎస్టేట్లో కోటీశ్వర్లు అవుతారు ప్లస్ పాతాళానికి పడిపోతారు అనేది. నేనేం అడుగుతున్నాను అంటే ఇక్కడ పాతాళానికి పడిపోవడం అనేది, నువ్వు పడిపోవడం అనేది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు తెలుస్తుంది. అంటే మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇప్పుడు అంతే కదా. మీరు డిటిసిపి వెంచర్లలో ప్లాట్ కొనండి, హెచ్ఎండిఏలో కొనండి, అట్లనే ఇప్పుడు ఉన్నది హుడాలో కొనండి. సో ఎల్పీ నెంబర్ ఉన్న ప్రాపర్టీలో ఎక్కడ మీరు ప్రాజెక్టులు ప్లాట్ కొన్నా మీకు అసలు ఏ డౌట్ లేదు.
అనాథరైజ్డ్ ప్రాజెక్ట్లో కొన్నప్పుడే డౌట్. సో అనాథరైజ్డ్ ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నాది కింద పడదు కదా, ఇంకా పాతాలని పోవడం అనేది లేదు. మీరు చెక్ చేయండి, ఈరోజు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ ఈరోజు మెట్రో సిటీగా ఎదిగిందంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే కదా. అంటే ఇప్పుడు ఈ హైడ్రా ఎఫెక్ట్ ఏం పడలేదంటారు? హైడ్రా ఎఫెక్ట్ అనేది పడలేదు, అది మాట్లాడుకోవడానికి ఉందండి. చాలా మంది రియల్టర్ ని ఎవరిని అడుగుతున్నా కూడా సాధారణంగా అందరు ప్రజల నుంచి వచ్చినటువంటి టాక్ అంటే ఈ హైడ్రా వచ్చిన తర్వాత భూముల ధరలు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయిందని వింటున్నాం. కానీ ఎక్కడ ఎవరో కొనడం ఆపడం లేదు, అందరూ కొనేది కొంటనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నాయి. కానీ బిజినెస్ పడిపోయింది. మరి ముఖ్యంగా మన తెలంగాణలో ఈ హైడ్రా వచ్చిన తర్వాత కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది లేదు అంటున్నారు. కానీ ప్రతిరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి కదా. అవును, 100% అవుతున్నాయి. నేను అదే చెప్పబోతున్నా. మీకు ఏంటంటే ఎవరైతే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని అనుకుంటున్నారో మీకు దగ్గరలో ఉన్న ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి. ఏదో ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోండి. ఎన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతాయి, ఎంతమంది కొంటారో ఎంతమంది అమ్ముతారో మీకు క్లియర్ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే హైడ్రా ఎఫెక్ట్ ఉందనుకుంటారో నా నాలెడ్జ్ ప్రకారం ఏం చెప్తున్నానంటే హైడ్రా అనేది కొంతవరకు ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళని డిస్టర్బ్ చేసింది. అది ఎవరు కాదని లేని విషయం. వాళ్ళు వే ఆఫ్ లైఫ్ ఏదైతుందో వాళ్ళు గుడిచెలు కట్టుకుని అక్కడ ఉంటున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేసింది ఓకే. కానీ ఫ్యూచర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిల్ చేస్తుంది. ఈ రోజు నుంచి ఎవరైతే హైడ్రా వచ్చినప్పటి నుంచి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారో ఇక ఫ్యూచర్లో మీకు FTL ప్లాట్లు కొనేది లేదు, ఎండోమెంట్లో కొనేది లేదు. ఫుల్ ట్యాంక్ మేజర్గా అయిందంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అండి. కుకట్పల్లి తీసుకోండి, గురంగూడ తీసుకోండి, చాలా చోట్ల అయిందంటే FTLలో తెలియక ఆ రోజుల్లో జీపీ లేఅవుట్లలో ఆ సర్పంచులు ఇచ్చే పర్మిషన్స్ తోటి ఎక్కడో దగ్గర అమ్మేశారు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఏం తెలుసా, ఖచ్చితంగా NOC కావాలి. సో వీటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళు 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో వాళ్ళకి చాలా బాగుంది. ఇంకొకటి అండి, అంటే మనం గవర్నమెంట్ గురించి ఇది అది మాట్లాడడం కాదు కానీ మరి అప్పట్లో కూడా అప్పటి అధికారులు ఇవ్వటము అంతా అంత సేమ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది కదా. కానీ అవన్నీ ఇప్పుడు చెల్లుబాటు కాలేదు కదా. ఇంకా భవిష్యత్తులో అలాంటి ప్రాబ్లం ఉండదు లేదండి. మీరు చెక్ చేయండి, ఎక్కడైతే అనాథరైజ్డ్ అంటే పర్మిషన్ లేకుండా ఉన్నాయో అవే. మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, LP నెంబర్ ఉంది, HMDA నుంచి పర్మిషన్ ఉంది అంటే వాటికి ప్రాబ్లం జరగాలి. ఇప్పటి వరకు మీరు మొన్న తీసుకున్నాయి కూడా, మొన్న హైడ్రాలో కూలగొట్టిన బిల్డింగ్ అవన్నీ కూడా అనాథరైజ్డ్గా బిల్డ్ చేసినాయి. అనాథరైజేషన్ బిల్డ్ చేసినా డెఫినెట్గా ఎఫెక్ట్ అయింది. నేనేమంటున్నా అంటే ప్రాపర్టీ కొనే ముందు ఇది LP నెంబర్ ఉందా లేదా చెక్ చేయాలి, 100% చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఆయన ఉందని చెప్పిండు మేజర్గా. మళ్ళీ మీరు ఈరోజు లాయర్ ఫీజు ఎంత ఉందండి? నేను అనేది ఏంటంటే మీరు వెళ్ళి ఒక 2000, ఇప్పుడు మనం లక్షలు పెట్టి మనం ప్లాట్ కొంటున్నాం. ఒక 2000 నుంచి ఒక 5000 రూపాయలు పెట్టుకొని ఒక లీగల్ లాయర్కి మనం డాక్యుమెంట్ ఇస్తే ఆయన కంప్లీట్గా ఏం ప్రాబ్లం ఉందో చెప్తున్నాడు. సో అవేర్నెస్ లేక ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఏమైపోద్ది అంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు మార్కెట్లో ఒక LP నెంబర్ ఉన్న ప్రాపర్టీ 10,000 గజం అమ్ముతుంటే LP నెంబర్ లేని అనాథరైజ్డ్ ప్రాజెక్టులు 5,000 దొరుకుతున్నాయి. వీళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా, బౌండరీ పక్కనే ఉంది, నువ్వు ఎక్కువ అమ్ముతున్నావు, నువ్వు ఎక్కువ లాభాలు చూసుకుంటూ అంటున్నారు. కానీ అది LP నెంబర్ ఉందా లేదా, దానికి రేరా సర్టిఫికేట్ ఉందా లేదా, క్లియర్ టైటిల్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అసలు మీకు ప్రాబ్లం జరగదు. మీరు చెక్ చేయండి, హైడ్రాలో జరిగింది ఓన్లీ అనాథరైజ్డ్ లేఅవుట్స్ మాత్రమే ప్రాబ్లం అయినాయి, ఆథరైజేషన్ ఉన్నాయి కాలేదు. అది అంటే రాజశేఖర్ గారు మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ బట్టి నేను అడుగుతున్నాను. అంటే సాధారణంగా మనం ఒక స్థలం కొంటే మంచిదా, లేకుంటే ఒక ఫ్లాట్ కొంటే మంచిదా, లేకుంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే మంచిదా, లేకుంటే మనం వ్యవసాయ భూమి కొంటే మంచిదా? అంటే అన్నీ కొంటే మంచిదని చెప్పొద్దు. ఈ నాలుగిట్లో కనుక ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇల్లు అనేది ఒక డ్రీమ్, వాళ్ళు సంపాదించుకున్నది ఒక లైఫ్ టైం సంపాదించుకున్న దాంతో వాళ్ళు డ్రీమ్ నెరవేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళు నెరవేర్చుకోవాలనుకునేటువంటి ఈ డ్రీమ్లో ఈ నాలుగిట్లో ఏది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది? ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, నా దగ్గర ఎక్కువ మనీ ఉంది, నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, ప్లాట్స్ ఉన్నాయి, సో నేను ఏదన్నా ఫామ్ హౌస్ ప్లాన్ చేసుకోవాలి, లేదనుకుంటే ఫ్యూచర్ జనరేషన్కి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ల్యాండ్ కొనండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కదా. మనకి ఏంటంటే కూడు గూడు నీడ, అంతే కదా. సో ఈ మూడు కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఉండడానికి కావాలి. సో ఎవరైతే ఈ ప్లాట్లు ఇవంతా ప్రాపర్టీ ఉందో ల్యాండ్స్ కొనొచ్చు, ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు. లేదు నాకు మెట్రో సిటీస్లో నేను ఉండాలి, నాకున్న ఆఫీస్కి దగ్గరలో ఉండాలి, నేను ఎక్కువ ట్రావెల్ చేయొద్దు అనుకొని నేను EMIలు నేను కట్టొచ్చు, నాకు ఆల్రెడీ ఒక 50,000 లక్ష రూపాయల నాకు శాలరీ వస్తుంది, నేను EMIలు నేను కట్టుకోవచ్చు అనుకొని నాకు అడ్రస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఫ్లాట్స్ కానీ హౌస్ కానీ కొనుక్కోవచ్చు. ఎవరైతే తక్కువ డబ్బు సంపాదిస్తూ నెలకి ఒక 10,000 నేను దాచుకోగలను, 5 సంవత్సరాల సంపాదన మొత్తం నాది ఒక 10 లక్షలే 15 లక్షలే,
నేను ఎలా ఉన్నా పర్లేదు, నా పిల్లోడికి పనికి రావాలని ఎవరైతే అనుకుంటారో, అంటే వాడి భవిష్యత్తుకు ఉపయోగపడాలి పిల్లోడికి అనుకుంటారో, వాళ్ళు 100% ఓపెన్ ప్లాట్ కొనాలి. ఎందుకనంటే ఎంటైర్ హైదరాబాద్ చరిత్రలో, హైదరాబాదే కాదు మొత్తం ఎక్కడైనా సరే, 1 రూపీకి కొన్న ల్యాండ్ ఈ రోజు 50 లక్షలైంది. 1 రూపీకి కొన్న ల్యాండ్ ఈరోజు ₹1,00,00,000. సో అట్లా నీకు ఎప్పుడైతే భూమి ఇస్తుంది అనమాట. సో అట్లా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండి నా జీవితాంతం 1-2 ప్లాట్లు అంటే ఒక 30 లక్షలే నేను పెట్టగలను. కొంతమందికి జీవితాంతం 20-30 లక్షలే సంపాదన ఉంటుందండి. అంటే జీవితాంతం అంటే ఏంటంటే మళ్ళీ మనం 100 ఏళ్ళు కాదు, మన శక్తి ఉన్నంత వరకు ఒక 10 ఏళ్ళు మనం పని చేసినాము, ఒక చిట్టీలు వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం, మన దగ్గర ఒక 15 లక్షలు ఉన్నాయి. ఆ 15 లక్షలకి మనకి ఎక్కడ ల్యాండ్ రాదు, అంతే కదా. ఇప్పుడు ఎక్కడ పొలం రాదు, ఎకరాల పొలం రాదు, ఒక ఫ్లాట్ రాదు, ఒక ఇల్లు రాదు, మేజర్గా లోన్ కూడా రాదు కొంతమందికి. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎల్పీ నెంబర్ ఉన్న ప్రాజెక్ట్లో దూరమైనా పర్లేదు, ఒక 10 ఏళ్ళకి నా బాబుకు ఉపయోగపడాలనుకుంటే మాత్రం ఓపెన్ ప్లాట్ దాంట్లో పెట్టాలి. ఎందుకంటే నేను ఈ 10 ఏళ్లలో మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ₹600 గజం అమ్మినాం. ఈరోజు అది 30,000 అయింది. ఆదిబట్ల దగ్గర 3,500 రూపాయలకి నేను గజం ఇప్పించిన ₹1,00,000 అయింది వితిన్ 7 ఇయర్స్లో. సో 3,500 ఇంటూ ఒక 150 గజాలు వేసుకోండి, 200 గజాలు వేసుకోండి, ఎంత 6 లక్షలు చిన్నది. సో 6 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఈరోజు 2 కోట్లు అయింది. ఇప్పుడు ఏ విధంగా కోటీశ్వర్లు అవుతారు అనడానికి కూడా ఇది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంతే అండి. సో అట్లా మనం ఏంటంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో ఒకటే, నేను ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ, ప్రతి 15 లక్షల ఇన్వెస్ట్మెంట్ 10 ఏళ్ళకి ₹1,00,00,000 మినిమం. అది ఎక్కడైనా అయింది. అట్లా నీ బడ్జెట్ 15 లక్షలు అయితే ఓపెన్ ప్లాట్ కొను. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నాకు వ్యవసాయం ఉండాలి, ఇప్పుడు నేను వ్యవసాయం చేయాలి రిటైర్మెంట్ తర్వాత, లేదు నాకు ఒక ఫామ్ హౌస్ కావాలనుకుంటే ల్యాండ్ కొనవచ్చు. సో ఇందులో ఏంటంటే ప్రతిదీ భూమితోనే కదండి. ఈ భూమి మీద తయారు చేయలేని ఒకే ఒక వస్తువు భూమి. పెరిగే జనాభాకి, పెరగని భూమికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సో మనకి మురళీమోహన్ గారు చెప్పినట్టు కనుక మీరు ఒకవేళ అది చూసుకుంటే 100% ల్యాండ్ మీద పెట్టింది ఎక్కడ పోదు. మెట్రో సిటీస్లో పెట్టింది ఇంకా అద్భుతం అవుతుంది అంతే అది. సో మన హైదరాబాద్ మెట్రో సిటీ కాబట్టి దీని సరౌండింగ్స్లో మనకి ఇండియాలో ఉన్న అన్ని మెట్రో సిటీస్ కంటే కూడా తక్కువ రేట్లో ల్యాండ్ దొరుకుతుంది. అది సంతోషకరమైన విషయం మనకి. ఇప్పుడు మీరు బెంగళూరు తీసుకోండి, చెన్నై తీసుకోండి, లేకపోతే ఢిల్లీ తీసుకోండి, ఎక్కడైనా సరే ఏంటంటే ల్యాండ్ కాస్ట్ అనేది విపరీతంగా, ఈడ గజాల్లో దొరికేది బయట మనకి స్క్వేర్ ఫీట్లలో దొరుకుతుంది కదా. సో ఈ మెట్రో సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ప్రతి ఒక్కరికి అది అంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం, మంచి అవకాశం ప్రతి ఒక్కరికి. అలాగే ఇతర దేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన ప్రాపర్టీస్కి గ్యారంటీ ఉంటుందంటారా? 100% అండి. అంటే ఇతర దేశాలలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నావు అంటే నువ్వు ఇతర దేశాల్లో ఇప్పుడు ఈరోజు ఆస్ట్రేలియా జనాభా ఎంత, యుఎస్ జనాభా ఎంత, మనం లేదంటే ఇప్పుడు అక్కడ ఆ జనాభాకి అక్కడ ఉన్న ల్యాండ్కి ఇప్పుడు నాకు తెలిసిన ఒక కస్టమర్ ఆస్ట్రేలియాలో పెర్త్లో ఉన్నారండి. సో అక్కడ 1000 గజాలలో ఒక ఇల్లు ఉంటుంది. సో జనాభా చాలా తక్కువ, ల్యాండ్ అనేది ఎక్కువ ఉంది. హ్యూజ్ ల్యాండ్ ఉండి తక్కువ జనాభా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే నీకు పెరగడం అనేది చాలా స్లోగా అవుతుంది. ఇప్పుడు అక్కడ నువ్వు ₹1,00,00,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఇల్లు కొన్నా, ఒక ప్లేస్ కొన్నా, నీకు 10 ఏళ్ళకి పెరిగితే జస్ట్ ఒక 10% పెరగచ్చు. ఎందుకనంటే జనాభా తక్కువ ఉంది కదా, ల్యాండ్ ఎక్కువ ల్యాండ్ ఉన్నప్పుడు ఎవరైనా పక్కకి వెళ్తారు కదా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే జనాభా చాలా ఎక్కువ ఉంది. మన హైదరాబాద్ సిటీ జనాభా వేరే దగ్గర ఒక కంట్రీ జనాభా కదా. వాళ్ళకి ఎలాంటి అపోహ ఉంటుంది అంటే, అరే మనం ఊర్లో కొనుక్కుంటే ఎలా ఉంటుంది, ఊరు నుంచి హైదరాబాద్ లోకి వచ్చుకుంటే ఇక్కడ చాలా రేట్లు ఎక్కువ, అక్కడ చాలా తక్కువ అనుకుంటాం. అలా మన వాళ్ళంతా ఏమనుకుంటారు, మన కంట్రీస్ వాళ్ళంతా ఏమనుకుంటారు, అరే మనం ఆ దేశంలో కనుక మనం అక్కడ కొంటే, ఇక్కడ జస్ట్ అదే చెప్తున్నాను కదండి, విలేజ్ నుంచి ఇక్కడ ఎలా కంపేర్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇతర దేశాలతో కంపేర్ చేసినప్పుడు అది ఇంకా చాలా 10 times పెరుగుతుందని ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది ఒక క్లారిటీ ఇచ్చేసారు మనకి. మేజర్ ఎప్పుడైనా అంటే జనాభా బట్టే. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 2 ఐటమ్స్ ఉన్నాయండి. సపోజ్ నా దగ్గర 2 మీల్స్ ఉన్నాయి, మీరు 50 మంది వచ్చారు, నేనేం చేస్తా, వేలం పాట వేస్తా కదా. సో నాకు ₹100 నేను పెట్టినప్పుడు 50 మంది ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే అది వేలం పాటలు ఎక్కువ పోతుంది కదా. సో అట్లా ఇప్పుడు మన దగ్గర ఏదంటే ల్యాండ్ చాలా తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వేరే కంట్రీస్ వాళ్ళు వస్తున్నారు కదా. ఇప్పుడు మెక్డొనాల్డ్స్ కానీ, మొన్న ట్రంప్ గారు మనకి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. వేరే కంట్రీస్ నుంచి కూడా ఇండియాలో ల్యాండ్స్ కొంటున్నారు, ఎందుకంటే విపరీతమైన రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో ఎవరికైనా సరే ఏంటంటే మనీ టాప్ 2 పొజిషన్ లో ఉంది 100%. అవును, అది అందరు ఇప్పుడు ఈరోజు ఏమైపోయిందంటే ప్రతి న్యూస్ ప్రతి ఇంటికి వెళ్తుంది. ఈరోజు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అవుతుంది, హైడ్రా విషయం అనుకోండి, లేకపోతే ఈరోజు రియల్ ఎస్టేట్ విషయం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా జరిగిన అల్లరి జరిగిన ఏది జరిగినా ప్రతి ఇంటి వరకు వెళ్తుంది.
వెళ్ళినప్పుడు ఏంటంటే నువ్వు దాని నుంచి ఒకవేళ నువ్వు ఇన్వెస్టర్ అయితే నువ్వు ఇంకొక అవగాహన కూడా తీసుకోవచ్చు. ఈరోజు యూట్యూబ్ ఉందండి. యూట్యూబ్లో రియల్ ఎస్టేట్ గురించి మీరు కొడితే కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి, అవేర్నెస్ వీడియోస్. ఎల్పీ నెంబర్ ఉన్న ప్రాజెక్ట్ కొంటే లాభం ఏంటి, రేరా ఎట్లా చెక్ చేసుకోవాలి, రేరా ఏ కంపెనీలకు ఉన్నాయి. సో ఈరోజు 30,000 కంపెనీల్లో 10,000 కంపెనీలకు మాత్రమే రేరా ఉంది. సో అదంతా కూడా నీకు కంప్లీట్గా నీకు వెబ్సైట్లో ఉన్నాయి, వెబ్సైట్లో వచ్చేస్తుంది. సో మనం ఏంటంటే మనకున్న నాలెడ్జ్ ఏంటంటే కొంత టైం పెట్టి మనం ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఇది చూడాలి. అట్లనే వేరే కంట్రీస్ జనాభా ఉంది, అక్కడ ఎంత రేటు పెరుగుతుంది, లాస్ట్ 10 yearsలో ఎంత పెరిగింది, యూఎస్లో ఎంత పెరిగింది, ఆస్ట్రేలియా ఎంత పెరిగింది, ఇండియాలో లాస్ట్ 10 yearsలో ఎంత పెరిగింది, ఈ క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు 100% అవుతుంది. అట్లనే ప్రతి ఇంట్లో ఈరోజు చదువుకునే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మనం పెట్టే 10-15 లక్షలు మీరు అన్నారు విలేజ్లో కొంటే తక్కువ వస్తా లేకపోతే ఇంకెక్కడైనా. నేనేమంటున్నానంటే నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అక్కడ కొనేసి. నా జీవితం విలేజ్లోనే ఉంది, నువ్వు విలేజ్లోనే ఒక 10 లక్షలు సంపాదిస్తున్నావు, నీ దగ్గర ఉన్నాయి, నీ పక్కనే పొలం కొనుక్కో. డబ్బు దాయలేం కదా, డబ్బు దాయలేం, బంగారం సేఫ్ ఉండదు, అంతే కదా. ఇప్పుడు టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అంటారు, ఫైనాన్స్ చేద్దాం అనుకుంటారు, అదే వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు, ఎందుకు టెన్షన్ అంటారు. ఇప్పుడు గోల్డ్ పెంచుతాం ఒకవేళ తీసుకున్నాం అని అంటే సరే అది కొంతవరకు అవుతుంది, భూమి మీద పెట్టిందంటే 10 రెట్లు ఎక్కే అవకాశం కూడా ఉంటుంది. 100% రైట్ అండి మీరు చెప్పారు. ఎందుకంటే డబ్బు దొంగలించవచ్చు, బంగారం దొంగలించవచ్చు, భూమిని గడ్డపార పెట్టుకుని ఎవరు జరుపుకోలేడు కదా. సో అందుకని పేపర్లు పోయినా కూడా మనకి టెన్షన్ ఏమి, ఎందుకంటే ఈరోజు సీసీ కాపీస్ ఉన్నాయి, అంత ఆన్లైన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇది సేఫ్ అండ్ సెక్యూర్డ్. మన ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం అది మాత్రం 100% రైట్. అలాగే అంటే ఈఎంఐస్ లో మనకి ఫ్లాట్స్ తీసుకుంటూ ఉంటారు, ఆ ఫ్లాట్స్ ఏంటంటే ఒక 20 yearsకి అలాగ అది అంత టైం వరకు పెట్టుకుంటుంది. అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్ అనుకోవచ్చా మనం, అంత లాంగ్ టర్మ్ కనుక మనం పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అది మంచి జరుగుతుందో దానివల్ల చెడు జరుగుతుంది అంటారు? అది మంచి చెడు అనేది అట్లనే కదండి, మన అవసరాన్ని బట్టి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నాకు కంపల్సరీ నాకు ఇల్లు కావాలి, నేను ఒక దగ్గర నాకు అడ్రస్ కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా అది 20 years పెట్టుకొని చేసుకుంటాం. ఒకవేళ దీన్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో లాగా ఒకవేళ ఆలోచిస్తే అట్లా కనుక చేస్తే కొద్దిగా లాసే ఉందండి. ఎందుకనంటే ఈరోజు నువ్వు ఒక 60 లక్షలు పెట్టి మనం ఒక ఫ్లాట్ కొన్నాం, నువ్వు 20 years పెట్టుకున్నావు అనుకోండి, 20 years లోపు అది ఏమైపోద్ది అంటే ఆల్మోస్ట్ 60 నుంచి ఒక ₹1 కోటి అవుతుంది. పైగా నువ్వేం చేస్తున్నావు, నీకు ఒక 50,000 లక్ష రూపాయలు నీ శాలరీ ఉంది. ఈ శాలరీ అమౌంట్ ఏం చేస్తున్నావు అంటే కంప్లీట్గా 20 సంవత్సరాలు అంటే నీ ఎనర్జీ ఏదైతే మనం ఎనర్జీ ఉందో ఎనర్జీ మొత్తము మనం ఈఎంఐలు కడుతున్నాం ఫ్లాట్కి. కట్టిన తర్వాత 20 years తర్వాత నీకు ఫ్లాట్ ఏమవుతుంది, 1 crore అవుతుంది. నువ్వు కట్టేది కూడా ఇంట్రెస్ట్ కలుపుకుంటే 1 crore అవుతుంది. ఒకవేళ అప్పు లేకుండా ఏం లేకుండా నా దగ్గర ఇప్పుడు ఫ్లాట్కి ఏదైతే డౌన్ పేమెంట్ కడతావో అదే పేమెంట్లో నేను టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే ఓపెన్ ప్లాట్. మళ్ళీ ఓపెన్ ప్లాట్ కూడా అదే 20 yearsలో నువ్వు పెట్టిన 15 లక్షలు నీకు 2 కోట్లు అవుతుంది, అట్లీస్ట్ ₹1 కోటి అవుతుంది. మళ్ళీ ఏదైతే నువ్వు 60 లక్షలు పెట్టి కొని ఫ్లాట్ కొని నీకు 20,000 ₹1 కోటి అవుతుందో, నువ్వు 15 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొన్నా నీకు 20,000 అదే ₹1 కోటి వస్తుంది. పైగా ఈ మధ్యలో నువ్వు ఇంకొక 2-3 ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు. అదే నువ్వు లోన్ పెట్టుకున్నావు అనుకోండి, ఈ లోన్ పెట్టుకోవడం వల్ల ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ చేయలేము, వేరే యాక్టివిటీస్ ఏం జరగవు, కంప్రమైజ్డ్ లైఫ్ ఉంటుంది. ఒక ట్రిప్కి వెళ్ళలేము, ఒక ఫ్యామిలీకి ఒక ఏదైనా చేపిలేము కదా. సో అట్లని ఏదైతే డౌన్ పేమెంట్ అనే ఒక ఆప్షన్లోనే ఒక ప్లాట్ తీసుకోవడము మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉత్తమమైన పని. రాజశేఖర్ గారు, అంటే ఇది ఒక పీపుల్ సైడ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అండి. సాధారణంగా వాళ్ళకి కొంతమంది రియల్టర్లు వాళ్ళని వెళ్ళి కలుస్తూ ఉంటారు. వాళ్ళు కలిసినప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, ఇక్కడ ఈ ప్లేస్లో కనుక ఈ టైంలో మీరు ఈ ల్యాండ్ తీసుకుంటే మీకు ఇప్పుడు చాలా తక్కువకు రావడం జరుగుతుంది. వితిన్ 3 months తర్వాత ఇక్కడ మీరు కొనాలంటే కూడా ఇది మీరు కొనలేరు, ఆ స్థాయికి అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఏదో మనకు చెప్తున్నారు. చాలా వ్యాపారాలు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు సేల్స్ విషయంలోనే ఇప్పుడు బట్టల షాపులకి వెళ్ళండి, గోల్డ్ షాప్స్కి వెళ్ళండి, ఇప్పుడు తీసుకుంటే తక్కువ వితిన్ 2-3 నెలలు అయిన తర్వాత పెరిగిపోతుంది అంటారు. ఆ విధంగా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా వీళ్ళకి ఇలాంటివి చాలా మంది చెప్తూ ఉంటారు. వీళ్ళకి అవతల వ్యక్తుల మీద నమ్మకం ఉంటుంది తీసుకోవాలని, కానీ ఇది మళ్ళీ నిజమా కాదా? ఎందుకంటే లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం అవుతుందండి. ఇట్లాంటి పర్సన్స్ ఏదైనా ఎవరైనా ఇలా చెప్పినప్పుడు దాన్ని మనం నమ్మొచ్చు అంటారా, నమ్మకూడదు అంటారా? ఒకవేళ అలా ఉంటే కనుక ఎలాంటి ప్లేసెస్లో వితిన్ 2-3 monthsలో అది మనం పెరుగుతుందని మీరు చెప్పగలుగుతారు? కొంచెం సింప్లిఫై చేసి మన వీఫై ఛానల్ అందరికీ అర్థమయ్యేలాగా చెప్దాము. ఇప్పుడు మామూలుగా ఎలాంటి వాళ్ళు అలాంటి పీపుల్తో, ఇప్పుడు మీరు ఉన్నారండి, మార్కెట్లో కొత్త ఛానల్ వస్తుంది అంటే మీకు తెలుస్తుంది కదా 100%. ఇప్పుడు ఎందుకంటే మన సర్కిల్లో ఉన్న దాంట్లో మన వాట్సాప్ ఛానల్లో ఎక్కడో దగ్గర వస్తుంది. అట్లనే ఒక బట్టల షాప్లో ఉన్నవాడికి ఆ ఏరియాలో బట్టల షాప్ రాబోతుందని తెలిసిపోతుంది.
అట్లా బిజినెస్ మ్యాన్లు కూడా అందరూ ఏం చేస్తారంటే, బిజినెస్ మ్యాన్లు ఇప్పుడు ఏదైతే బిజినెస్ మీట్లు ఉంటాయి, పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి ఇన్వెస్టర్స్ తెచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ అలాట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రెస్ మీట్లోనో బిజినెస్ మీట్లోనో ఎక్కడో దగ్గర చెప్తా ఉంటారు. సో ఈ న్యూస్ ఏంటంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు వీళ్ళతో పాటు ఉంటాడు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి న్యూస్ ఉంటుంది కొంత. ఇప్పుడు మేము ఉన్నాం వర్క్ చేస్తున్నప్పుడు, కానీ మా చాలా ప్రాజెక్టులు కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఒక ఐటీ వచ్చే దగ్గర, ఒక సెజ్ అంటారు స్పెషల్ ఎకనామికల్ జోన్లు వచ్చే దగ్గర, వాటి దగ్గర చాలా మంది అవి రాకముందే వెంచర్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ప్రీవియస్ వర్క్ చేసిన కంపెనీలో ఒక ఏరియాలో వెళ్ళి ఇక్కడ ఈ ఏరియాలో మనకు వెంచర్ వచ్చింది 100 ఎకరాలు, ఇది మనం చేద్దాం అన్నప్పుడు ఇక్కడ ఎందుకు అసలు ఇక్కడ ఏముందని మేము ఆలోచిస్తుండే. కానీ మేము వెంచర్ వేసి అది అయిపోయేలోపు 1 year 2 years లో కంపల్సరీ అక్కడ ఒక అనౌన్స్మెంట్ వస్తుండే, ఒక పెద్ద అనౌన్స్మెంట్, ఒక 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఒక 50,000 ఎంప్లాయ్మెంట్ అని, 1,00,000 ఎంప్లాయ్మెంట్ అని. సో ఇదంతా వస్తుండే. ఇదంతా న్యూస్ వచ్చినప్పుడు నేను నా నాలెడ్జ్ ప్రకారం అర్థం చేసుకునేది ఏంటంటే, వీళ్ళందరూ ఈ బిజినెస్ దాంట్లో ఉన్నారు కాబట్టి, సో బిజినెస్ న్యూస్ ఫాలో అవుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్రతిసారి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అంటే విత్ ఇన్ 3 months అనేది పెద్ద వేరియేషన్ ఉండదు. కానీ ఈ రోజు మనం కొనని ల్యాండ్ ఒక 1 year తర్వాత చూద్దాం అంటే మాత్రం డెఫినెట్ గా చాలా చేంజ్ అయితే అవుతుంది. అయితే మీరు అన్నట్టుగా ఈ 2-3 months ప్రాసెస్ ఏదైతే చెప్తున్నారో అది కొంతవరకు అలా పెంచుకోవడానికి కూడా చెప్పచ్చు, పెరిగినా కూడా కొంతవరకు పెరగచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ప్రకారంగా చెప్తారంటారు. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వస్తుంటాయండి, అంటే పొలిటికల్ గా కానీ ఇట్లా అట్లా ఏముండదు అంటారు. అసలు ఇది చాలా ఓపెన్ బిజినెస్, అసలు అటు ఏమి బెదిరింపు కాల్స్ రావడం కానీ అట్లా అయితే ఇప్పటివరకైతే ఏం జరగలేదు. అంటే వాళ్ళు పెట్టినటువంటి బోర్డ్స్ పీకేస్తున్నారు అని చెప్పి ఇలా బెదిరిస్తున్నారు, అవి స్థలాలు వెళ్ళి తక్కువ తీసుకోవడం జరుగుతుంది, అది పీపుల్ ప్రజలకి ఎవరికైతే అట్లా ఏముండదండి. కమిట్మెంట్స్ ఎప్పుడైతే నువ్వు ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తావో అక్కడ ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. ఒకప్పుడు 58 kilometers లోపల ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ ఏదైతే మన ఇన్నర్ రింగ్ రోడ్ అంటున్నామో, 58 kilometers లోపల ఉన్న హైదరాబాద్ ఈరోజు RRR వరకు వెళ్ళింది. 70 kilometers మొత్తం చుట్టూ మొత్తం హైదరాబాద్ అయిందంటే ఇలాంటివన్నీ జరిగితే ఇంత ఎక్స్పాన్షన్ అవుతుందా? పాపులేషన్ పెరిగే కొద్దీ మనం స్ప్రెడ్ చేస్తున్నాం, విలేజ్లన్నీ టౌన్లు అవుతున్నాయి, టౌన్లన్నీ అర్బన్ సిటీస్ అవుతున్నాయి, అర్బన్ సిటీస్ అన్ని మెట్రో సిటీస్ అవుతున్నాయి. సో ఇంత సిటీ ఎక్స్పాండ్ అవుతుంది అంటే అది జరగదు. అంటే రేవంత్ రెడ్డి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా డెవలప్ అవుతుంది, మన నెత్తిన పాలు పోస్తాడు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తే, అలాంటిది నెత్తిన పాలు పోయడం కాదు కానీ అంటే బూడిద పోసిన పన్నీర్ అయింది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారంటే ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? యాక్చువల్గా ఇది హైడ్రా వల్ల వచ్చిన న్యూస్ అండి. ఏంటంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ వాళ్ళ ఇల్లులు అవన్నీ పోవడం వల్ల ఈ న్యూస్ అంతా వచ్చింది. బేసిక్గా ఆయన రియల్టరే. సో ఒక రియల్టర్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ని భూమి ఎలాగో తీసుకురావాలన్న ఆలోచనే ఉంటుంది. నేనే ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు. సో ఈ పని నేను చేయడం వల్ల నాకు మైనస్ వస్తుందని రేవంత్ రెడ్డి ఆలోచించలేదంటారా? ఆలోచించింటాడు కదా, ఆలోచించిండు. కాకపోతే ఒక విషయం ఒక లీడర్ చేసేటప్పుడు ఏంటంటే అది మెల్లగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ వల్ల ఫ్యూచర్లో కొనే వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది. దీన్నే ఇంకొంచెం మనం వెనక్కి వెళ్దామండి. గతంలో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండే, ఆలోచనలు ఏముండే మనకు కాదు, ఎవరైతే బిజినెస్ మ్యాన్ వాళ్ళందరికీ. ఎందుకనంటే నిజాములు పాలించిన ఏరియా. నిజాంలు ఏం చేశారు, అప్పుడు వాళ్ళ దగ్గర అందరూ పని చేస్తుండే. గుర్రాలకి సపరేట్ ఒకరుంటుండే, లేకపోతే వాళ్ళకి ఏనుగులు ఉండే, లేకపోతే వాళ్ళ సంస్థానంలో పనిచేసే వాళ్ళు ఉండే, వీళ్ళందరూ ఉండే. నిజాంలు ఏం చేశారంటే అప్పుడంతా ఈ గుర్రాలకి చేసేసినావు కదా, ఈ మాన్యం అంతా నువ్వు తీసుకో, లేకపోతే ఇది నువ్వు తీసుకో, నువ్వు వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నందుకు ఇది అని. ఈ నిజాం ల్యాండ్ ఉండడం వల్ల ఏంటంటే చాలా లిటికేషన్స్ ఉన్నాయి ఇంతకుముందు. అందుకే మనకి ఎన్ఓసీలని ఇవన్నీ అవన్నీ కోట్ల చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. దీనికి చెక్ ఎట్లా పెట్టారు? LRS తీసుకొచ్చారు. LRS తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అందరికి ఏమర్థమైంది, గవర్నమెంట్ ఏదో డబ్బులు కొనిస్తుంది మా దగ్గర ఇది అనుకున్నారు. LRS వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే వక్ఫ్ బోర్డులు బయటపడ్డాయి, FTL బయటపడ్డాయి, ఎండోమెంట్ ల్యాండ్ బయటపడ్డాయి, లావణ్య పట్టాల ల్యాండ్ బయటపడ్డాయి. ఇవన్నీ బయటపడిన తర్వాత ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ అనేది ఒక ఐకాన్ లాగా అయిపోయింది. ఫారెన్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి పూర్తి ఇన్వెస్ట్మెంట్లు వచ్చి మన దగ్గర ఎప్పుడు లేని యాపిల్ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్లో ఉందండి. నెక్స్ట్ మనం ఇప్పుడు 17 మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం అనే న్యూస్ వస్తుంది. సో అట్లా పెద్ద పెద్ద సంస్థలన్నీ వచ్చినాయి. ఎందుకు? ఎప్పుడైతే ల్యాండ్ రెగ్యులేషన్ చేసినామో, లిటిగేషన్ ఎప్పుడైతే లేదో అప్పుడు గ్రోత్ వస్తుంది. మేజర్గా ఇప్పుడు కూడా హైడ్రా కూడా అట్లనే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఈ చిన్న వాళ్ళందరికీ కొంచెం మనం ఇబ్బంది అయింది, 100% అయింది, అది కాదని లేదు. ఇది కూడా ఏమైపోతుంది అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి కూడా ఇది మెల్లగా వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు రేపు ఏదైతే మన మూసి ఉందో
మూసి అంత ఒక అందంగా తయారైపోయింది అనుకోండి, రేపు దాని చుట్టూ మొత్తం వాకింగ్ ట్రాక్లు వచ్చి సైక్లింగ్ ట్రాక్లు వచ్చేసి ఎక్స్ట్రాడినరీ డెవలప్ అయినప్పుడు ఆనందపడేది ఎవరు? ప్రజలకు మనమే. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడు, సైక్లింగ్ చేయడు, మనం చేస్తాం. సో ఇదేంటంటే కొంత అయితే ఎప్పుడైనా సరే జనాలకి కొద్దిగా మసాలా కావాలండి. మసాలా ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, అంతే అన్నారు కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంతే కదా, ఇప్పుడు ఆయన చేసిన మేలు ఈ రోజు ఇప్పుడు ఇంత డెవలప్ అంతే కదండి, అప్పుడు తిట్టుకుని 100% అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అట్లానే అనుకో, అంతే కదా. ఇప్పుడు మనకి సికింద్రాబాద్ లో మన బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి శంషాబాద్ లో వేస్తా అని తీసుకొచ్చినప్పుడు అట్లా ఎట్లా వేస్తారు, ప్రజల డబ్బులన్నీ అట్లా అయిపోతున్నాయి, 100 ఎకరాలు అన్నారు. ఎయిర్పోర్ట్ వచ్చింది, అవుటర్ రింగ్ రోడ్ అన్న తర్వాత ఇన్ని కోట్లు అనగానే ప్రజల డబ్బు అన్నారు, అదన్నారు. తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటే అట్లనే అంటున్నారు. పైగా మొన్న మన మోడీ గారు S4 అని ఇవన్నీ కొన్నాము, అవన్నీ కూడా డబ్బులు వేరని ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఇదేం తెలుసా, కాకా హోటల్ వాడికి మంచి బిజినెస్ అంతే. వెళ్తారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుంటారు, 4 టీలు తాగుతారు, ఇదే ముచ్చట్లు అంతేగా. సీఎం ఇది చేసింటే బాగుండు, అది చేసింటే బాగుండు అంటారు, కానీ దీనివల్ల మార్పు ఎక్కడ జరగదు. మన జీవితాలలో మార్పు జరుగుతుందా లేదా అనేది చెక్ చేయాలి కదా. ఇప్పుడు మనము ఇప్పుడు ఒక సిటిజన్గా లేకపోతే ఒక ఫ్యామిలీ ఉన్నవాడిగా నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు వేసే ప్రతి అడుగు నీ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు. సో వాళ్ళు దేశాన్ని చూసుకుని వాళ్ళందరూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు రీసెంట్గా చూస్తే ప్రతి ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా లేకపోతే ఎక్కడ ఏ ఛానల్ ఓపెన్ చేసినా మన డబ్బులు వృధాగా పోలే, ట్యాక్స్ డబ్బులు వృధాగా పోలేదు, మనం గెలిచినాం అనేది ఎట్లయితుందో ప్రతి చర్య వెనకాల ఒక లీడర్, ఏదైతే లీడర్ తీసుకున్న ప్రతి చర్య వెనకాల మెల్లగా మనకు అర్థమయ్యే విషయం ఒకటి ఉంటుంది, 100% నేను నమ్ముతుంది. అంటే మీ అంచనా ప్రకారంగా, అంటే మీకు మీ బిజినెస్ వ్యాపారంగా పరంగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? ఇదైతే 100% చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ అందరికీ రియల్ ఎస్టేట్ అయితే బీఆర్ఎస్ అండి. ఎందుకంటే ఆ టైంలో చాలా త్వరగా మనకి ఎల్పీ నెంబర్లు వచ్చినాయి, త్వరగా కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి, అన్ని కంప్లీట్ చేసుకున్నాం, ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ అని ఒకటి తీసుకొస్తున్నారు, HMD పరిధి పెంచారు, తర్వాత కొన్ని రోజులు హైడ్రా అని ఇవన్నీ చేసిన తర్వాత అంటే కొత్త ప్రాజెక్టులకు ఎల్పీ నెంబర్స్ రావట్లేదు, లేట్గా వస్తున్నాయి. అట్లనే హైడ్రా ఇష్యూ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కొంత ప్రజల్లో అనుమానం ఉంది. ఎప్పుడైతే అనుమానం మొదలవుతుందో దాంట్లో బిజినెస్ రాదు కదా. సో అందుకని ఒక చిన్న అదైతే ఉంది, ఆటా ఈటా అనేది ఆలోచిస్తున్నారు. సో దాంట్లో అయితే కొంత అనుమానం అవుతుంది. బిజినెస్ మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ చాలా బాగున్నాయి. కానీ కొంతమంది మనం అనేది ఏంటంటే ఈ రోజు మిడిల్ క్లాస్ వాళ్ళకి దొరికే పరిస్థితి ఉందంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ కంటిన్యూ అయి ఉంటే ఈ రోజు 50 కిలోమీటర్ల దూరంలో మేము అమ్ముతున్న 10,000 ఈరోజు 30,000 అవుతుండే. అదే మధ్యతరగతి వాళ్ళకి అందకపోతుండే. ఈ రోజు ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి మళ్ళీ ఇది క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే RRR ORR మధ్యలో ఈరోజు 10,000, 8,000, 15,000 గజం దొరుకుతుంది. ఒకవేళ అదే భూమి అట్లనే మనకు బీఆర్ఎస్ ఉండింటే ఈరోజు 30,000, 40,000 అయిపోతుంది. సో లేట్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో, లేట్గా నేను ఇప్పుడు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. అలాగే సేల్ డీడ్, అలాగే సేల్ అగ్రిమెంట్ అంటే ఏంటి, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటారు? సేల్ అగ్రిమెంట్ అంటేనేమో మనం ప్లాట్ కొన్నప్పుడు మనం 1/4 అమౌంట్ ఏదైతే మనం పే చేస్తామో, నేను వీళ్ళకి అమౌంట్ ఇచ్చేసిన, ఇది రిజిస్ట్రేషన్కి ఇంత టైం పెట్టుకున్నాను, ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ది సేల్ అగ్రిమెంట్. ఒక కంపెనీ నుంచి చేసుకునేది, లేకపోతే మనం బయట చేసిన ఒక పర్సన్ నుంచి చేసుకునేది. సేల్ డీడ్ ఏంటంటే టోటల్ పేమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కంప్లీట్గా ఈ ప్లాట్ మొత్తం వాళ్ళ పేరు మీద మనం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం. ఇది అలాగే అంటే ప్లాట్లు తీసుకునేటప్పుడు అంటే ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకోవాలి, ఎలాంటి విషయాలు మనం తెలుసుకొని తీసుకోవాలంటారు ప్లాట్స్ తీసుకోవాలి? మేజర్గా అండి మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే మాత్రము ఫస్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీరు డాక్యుమెంట్ నెంబర్ కొట్టి ఈసీ సెర్చ్ చేయాలి. మన గూగుల్లో సిటిజన్ నువ్వు లాగిన్ అవుతే నీకు ఈసీ ఉంటుంది. ఇన్కమ్ రేట్ సెర్చ్ నువ్వు ఓపెన్ చేసిన తర్వాత నీకు లింక్ డాక్యుమెంట్, ఆ లింక్ డాక్యుమెంట్ చూసి కొంత అవేర్నెస్ తోటి చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే లీగల్ లాయర్ ఈరోజు చాలా తక్కువ ఫీజు, 2,000 to 5,000 పెట్టి ఇగో నేను ఈ ప్రాపర్టీ కొంటున్నానంటే వాళ్ళు కంప్లీట్గా దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు అన్ని తెమ్మంటారు, ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, ఇది క్లియర్ టైటిల్ ఉందని చెప్తాడు, చేయొచ్చు. మూడోది ఏంటంటే రేరా ఎల్పీ నెంబర్ ఉంది అంటే కళ్ళు మూసుకొని కొనొచ్చు. రేరా ఉండాలి, ఎల్పీ నెంబర్ తెచ్చి ఉండాలి, దానికి ఎల్పీ నెంబర్ ఉందంటే కొనొచ్చు. ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తుండో ఏజెంట్కి రేరా ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీకి రేరా ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తున్న వెంచర్కి రేరా ఉంది. సో ప్రాజెక్ట్ కూడా రేరా ఉంటుంది. సపోజ్ నువ్వు పలానా ప్రాజెక్ట్ అనుకుంటున్నావు, ఆ ప్రాజెక్ట్ నేమ్ మీద రేరా ఉందో లేదో చెక్ చేయండి. సో ఈ 3 ఉన్నది కనుక కొంటే మీకు ప్రాబ్లం లేదు.
ఇది కాకుండా నేను పాతది ఎప్పుడో నేను రీసేల్ ప్లాట్ కొంటున్నా, అప్పట్లో డిటీసీపీ లేదు, హెచ్ఎండి లేదు, జీపీ లేఅవుట్లో కొంటున్నా అంటే 100% మీరు వెళ్ళి కంప్లీట్గా ఏదైతే మన లీగల్ లాయర్ ఉండో మీరు 5,000 పోయినా సరే లీగల్ లాయర్ దగ్గర చెక్ చేసుకున్న తర్వాత కొనండి. అప్పుడు మీకు ఇంకా ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారు అనుకోండి, చేయించుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళ మనసు మారింది అనుకుందాం, దీన్ని వీళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి ఉంటుందా? ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉంటే 100% కూడా వీళ్ళకి రీఫండ్ వస్తుంది అంటారా? ప్రాజెక్ట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో మినిమం 1 year అన్నా మీరు దాని మీద ఆగితే మీకు కొంత ప్రాఫిట్ వస్తుంది. అంటే అంటాం కదా, నాకు ఒక 2 rupees ఇంట్రెస్ట్ వర్కౌట్ అయినా బాగుండు అనే ఆలోచన ఉంటుంది కదా. సో అట్లా ఒక 2 rupees ఇంట్రెస్ట్ అన్న వర్కౌట్ కావాలి అనుకుంటే మాత్రం 100% 1 year ఆగాలి. ఇక లేదు ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ కావాలంటే 10 years ఆగాలి. ఇంకా ఎక్స్ట్రాడినరీ కాదు, ఇక దానికి మించి రావాలనుకుంటే 20 years అయిపోయిన తర్వాత దీన్ని క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. ఒకవేళ కావాలనుకుంటే మనం రీసేల్ చేయడమే. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు, అది ఎవరు అడగరు. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు, దాంట్లో అయితే అదేముండదు, చేసుకోవచ్చు. అక్కడ ఏపీ మీద అవగాహన ఉందంటారా మీకు? అక్కడ భూముల మీద అవగాహన ఉందా? అంటే అమరావతిలో భూముల పరిస్థితి ఏ విధంగా ఉంది? మీకు తెలిసిందే, మొన్న మోడీ గారు వచ్చారు, అనౌన్స్మెంట్ చేశారు, మళ్ళీ రేపు ఇండస్ట్రీస్ రాబోతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే ఎందుకంటే మనకి అక్కడ వైజాగ్ సైడ్ కూడా మన ఆడియన్స్ చాలా మంది ఉన్నారండి. కంప్లీట్ గా అక్కడ ఇక్కడ కూడా మనకి ఛానల్ టెలికాస్ట్ అవుతుంది. అంటే వైజాగ్ లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా ఉన్నదన్నది మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలా ఉందంటే, ఎక్కడైనా అండి రియల్ ఎస్టేట్ అంటే ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడన్నా కొనండి ల్యాండ్, మీకున్న బడ్జెట్లో కొనండి. ఈరోజు భూమి ఇచ్చినంత సేఫ్ సెక్యూర్డ్ రిటర్న్స్ ఏది ఇవ్వదు, అదైతే పక్కా. నీ దగ్గర 1,00,000 ఉందా, ఒక విలేజ్లో ఒక 100 గజాలు వస్తుందో కొని పెట్టుకోండి. లేదు నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఒక 2 ఎకరాలు వస్తుందో కొని పెట్టుకోండి. ఎక్కడైనా సరే ఈ గవర్నమెంట్ ఇక్కడ అక్కడ ఇండియా మొత్తంలో ఏ విలేజ్లో ఎక్కడ కొన్నా ఒక 10 నుంచి 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, 10 years ఆగండి, మినిమం 1 కోటి తీసుకోండి. ఇది నేను చెప్పడం కాదు, మీరు చెక్ చేయండి. 2014లో ఒక 10 లక్షలకి మీ ఊరు దగ్గర ఎంత వస్తుండే ల్యాండ్, ఈరోజు చెక్ చేయండి అంతే ఉంది. అంతకుముందు ఇంకో 10 years వెళ్ళండి, అంతకుముందు ఇంకో 10 years వెళ్ళండి, లేదు నెక్స్ట్ 10 years చూసుకోండి. సో ఎప్పుడైనా సరే ప్రతి 15 లక్షలు 10 నుంచి 15 లక్షల రూపాయలు 10 years ఆగితే మినిమం 1 కోటి అయింది. సో దీంట్లో నీ బడ్జెట్లో కొనుక్కునే ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పింది లీగల్ ఒకటి, రూపాయలు పెట్టే దగ్గర కూడా చాలా ఆలోచిస్తాం కాబట్టి లక్షలు పెట్టేటప్పుడు మీరు మొహమాట పడకండి. ఏది లాయర్ దగ్గర కలవడం కానీ లీగల్ తీసుకోవడం కానీ ఇవన్నీ అయితే మొహమాట పడాల్సిన పని లేదు. అది ఇప్పుడు రాజశేఖర్ గారిని కనుక కలిస్తే ఎక్కడైనా మనకు ఒక ల్యాండ్ కావాలి, ఈ ప్లేస్లో మనం కొనాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతోమందికి ఆశ ఉంటుంది, కొనాలనుకుంటారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత 2 రాష్ట్రాలకి సంబంధించే కాదు, ఎవరైనా ఒక వ్యక్తి ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా, తను ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా, మీ ద్వారా కనుక వాళ్ళకి మీరు ఏ ప్లేస్లో మీరు ఇప్పించగలుగుతారు? ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయితే? మన వెంచర్స్ వచ్చేసి ముంబై హైవేలో ఉన్నాయండి, ప్లస్ మేడ్చల్ హైవేలో ఉన్నాయి, ప్లస్ శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేలో ఉన్నాయి. అట్లనే మీకు తెలిసిందే బెంగళూరు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అయినటువంటి NH44 మన షాద్నగర్లో ఉన్నాయి, ప్లస్ సాగర్ హైవేలు ఉన్నాయి. సో హైదరాబాద్కి ఏవైతే మేజర్ ఒక హైవేస్ ఉన్నాయో విజయవాడ హైవేలో ఉన్నాయి. సో మేజర్ హైవేస్ అన్నీ మనం కవర్ చేసినాం, 12 ప్రాజెక్ట్స్ తోటి మనం వెళ్తున్నాము. సో ఈ ఏరియాలో కంప్లీట్గా మనకున్న ప్రాజెక్టులు అన్నీ కూడా 90% ప్రతిదీ బ్యాంక్ లోన్ ఉన్న ప్రాజెక్టులే. ఎల్పీ నెంబర్ ఉన్నాయి, రేరా ఉన్నాయి, అన్నీ కూడా మనము ఏదైతే గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయో అప్రూవల్స్ తోటి వెళ్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ మాత్రం మనం 100% మనం సేఫ్ అండ్ సెక్యూర్డ్ ల్యాండ్. రావుతల వెంచర్స్ పేరు నేను చెప్పను, కానీ ఇతర వెంచర్స్ తో కంపేర్ చేసుకుంటే మీ వెంచర్స్ లో కనుక తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏ విధమైనటువంటి డిస్కౌంట్స్ మీరు ఇవ్వగలుగుతారు? 100% మేజర్గా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనం చూసుకోవాల్సింది అంటే, ఎవరైనా ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఉంటుంది. నేనేమన్నా అంటే ఫస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి. సో ఎప్పుడైనా మనం పోతున్నాం అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, సో అట్లాంటివి చెక్ చేసుకుంటే 100% మనమైతే ప్రతిదీ కూడా హైవేకే ఉన్నాయి వెంచర్లో. హైవే ఫేసింగ్ నుంచి మ్యాక్సిమం ఏం పోయింది, ఓన్లీ 500 meters. 500 meters అనేది చాలా డిస్టెన్స్ కాదు, మ్యాక్సిమం పోయింది. అది కూడా ఏంది, జస్ట్ 10% వెంచర్సే. 90% వెంచర్స్ మొత్తం మనము హైవేలో దిగేసి వెళ్ళిపోవచ్చు. మీరు అర్ధరాత్రి 12కి వెళ్ళినా బస్ దిగేసి వెంచర్లోకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పైగా అన్ని డొమెస్టిక్ ఏరియాలో ఉన్నాయి, ఏదైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెడ్జ్లు ఉన్నాయి, ప్లస్ ఎగ్జిస్టింగ్ విలేజెస్ ఉన్నాయి, రెడీ టు కన్స్ట్రక్షన్ వెంచర్స్ అన్నీ కూడా. సో ఇట్లాంటి ఈ వెంచర్ దగ్గరే మనకి ప్రాపర్టీస్ ఇవ్వడం అనేది జన్మిక ప్రత్యేకత. మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం బడ్జెట్లో ఒకవేళ నాకు తక్కువగా ఎప్పుడైతే లోపలికి వెళ్తూ ఉంటామో, హైవే నుంచి కొంచెం దూరం వెళ్తూ ఉంటామో మనకి ప్రైస్ తగ్గుతుంది, ప్లస్ రీసేల్ వాల్యూ కూడా తగ్గుతుంది. సో హైవేకి ఉన్న వెంచర్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే
ఈరోజు మనం ఒక 15,000 మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినామంటే ఒక 5 yearsలో మినిమం 7,000 నుంచి 10,000 మీకు వస్తుంది రిటర్న్స్. సో ఇదేంటంటే సాటిస్ఫై అవుతాం మనం. తొందర తీసేయాలి, నేను ఒక 5 years కావాలి. ఇప్పుడు మా పాప ఇంటర్ చదువుతుంది, 5 yearsలో నేను మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే 10 years చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి హైవే పక్కన ఉన్నటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్స్ ఏవైతే తీసుకుంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది. లేదు నాకు ఒక కస్టమర్ ఉండండి, ఆయన నేను డెమో ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మేజర్గా నేను ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా ఏమడుగుతా అంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టిరా అని అడుగుతా. ఎందుకనంటే అది ఈజీ అవుతుంది. పెట్టలేదంటేనే మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి, పెట్టిర్రు అంటేనేమో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆయన చెప్పినది నేను షాక్ అయినా. అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది మాకు హైవే నుంచి కొంచెం దూరం, ఒక 5 kilometersలో. నేను అది చెప్పడానికి మొహమాట పడ్డా కస్టమర్కి, సార్ ఇది కొంచెం దూరం ఉంటుంది, మీకు హైవేకి మంచిగా ఉంది సార్ ఈ ప్రైస్ అంటే. ఆయన ఏమనుకున్నాడంటే, బాబు నేను 34 years అంటే ఇప్పుడు రిటైర్డ్ అయిన 2 years అవుతుంది, 34 years నుంచి నేను జాబ్ చేస్తున్నా, Group 4 జాబు, 250 రూపాయలు శాలరీ నుంచి చేస్తున్నా. మాకు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు ఒక ప్లాట్ కొన్నా, పాప పుట్టినప్పుడు ఒక ప్లాట్ కొన్నా, ఇంకో బాబు పుట్టినప్పుడు ఒక ప్లాట్ కొన్నా, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళకి ఒక్కొక్క ప్లాట్ కొన్నా, తర్వాత మా బాబుకి పాప పుట్టినప్పుడు ఒక ప్లాట్ కొన్నా. అన్నీ చిన్న చిన్నవి. అయితే నేను పోయి చెప్పినప్పుడు కూడా నేను మొహమాటానికి ఒక మంచి ప్రాజెక్ట్ ఇప్పిద్దాం అంటే నా దృష్టిలో మంచి ప్రాజెక్ట్. సో ఇదైతే తొందర రిటర్న్స్ వస్తాయని చెప్తే అట్లా కాదు, ఈ బడ్జెట్లో నాకు ఒక 7 లక్షలు 8 లక్షల రూపాయలనే కావాలి. ఇది కూడా ఏదో తెలుసా, వాళ్ళ మనవరాలు పుట్టింది, మనవరాల పేరు మీద కావాలి, 20 ఏళ్ళకి నాకు పనికి వస్తే చాలన్నాడు. ఎంత అద్భుతమైన ఆలోచన తెలుసా. 6.5 లక్షలలో 150 గజాలు హైవే నుంచి 5 kilometer లోపల ఇచ్చినాము. ఈరోజు RRR ఆ వెంచర్ పక్క నుంచే వస్తుంది. ఆయన నుంచి మీరు నేర్చుకున్నానంటే ఇన్వెస్ట్మెంట్ నీకు క్లారిటీ ఉందా, నువ్వు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నావా, నీకు ఏ డౌట్లు ఉండవు. కొత్తగా పెట్టి నాకు రిటర్న్స్ ఎప్పుడు రావాలో క్లారిటీ ఉందనుకోండి, మీకు ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చే రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఈరోజు మనం ఏది ఒక 2 సంవత్సరం తర్వాత రావాలనుకుంటే రాదు కదా. సో అందుకని నీకు రిటర్న్స్ ఎప్పటివరకు అమ్మాలనుకుంటున్నావు ప్రాజెక్టు, పాప మ్యారేజ్కా, 5 ఏళ్ళకా 10 ఏళ్ళకా 15 ఏళ్ళకా, లేదు నీ రిటైర్మెంట్కా. సో ఇట్లాంటప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చూసుకోవచ్చు. నాకు హైవేకి కావాలి, 5 ఏళ్ళలో అమ్మొచ్చు, ఈజీగా అమ్మొచ్చు హైవేకి కమర్షియల్ బిట్టు. సో దానికి ఒక 20 లక్షలు 30 లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము, నాకు 5 ఏళ్ళలో కావాలనుకుంటే కమర్షియల్ ప్రాజెక్టు. లేదు నాకు రిటైర్మెంట్కి కావాలి, నా ఏజ్ 35, రిటైర్మెంట్కి కావాలి, అదే 15-20 లక్షలు పెట్టు, ఒక 1000 గజాలు తీసుకో, ఒక దగ్గర పెట్టుకో. రిటైర్మెంట్ అంటే 20 ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ అది 2-3 కోట్లు అవుతుంది అది. సో రిటర్న్స్ ఎప్పుడైతే నువ్వు రిటర్న్స్ ఏ ఇయర్ కావాలనుకుంటావో దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. జన్మిక డెవలపర్స్ ద్వారా ఎంతో మందికి మీరు ఉపాధి కల్పించడమే కాదు, అంటే 1 రూపీ కూడా మీరు తీసుకోకుండా వాళ్ళకి ట్రైన్ చేస్తానంటున్నారు. అలాగే ఎక్కడ ఎలాంటి మంచి ల్యాండ్స్ కావాలన్నా మంచి మంచి వెంచర్స్లో మీరు ఇతర వెంచర్స్తో కంపేర్ చేస్తే వాళ్ళకంటూ కూడా అతి తక్కువ ధరకి మీ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ, వాళ్ళకి సజెషన్సే కానీ, ఈ రంగంలో ఏ విధంగా ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయి, ఎలా ఉంటుంది, ఎక్కడ తీసుకుంటే మనం బెనిఫిట్ జరుగుతుందని ప్రతిదీ కూడా ఎంత క్లియర్ అండ్ క్లారిటీగా ఈరోజు మా వీఫై స్టూడియోకి వచ్చి ఎంత మంచి సమయాన్ని మాకు కేటాయించి ఎంత వాల్యుబుల్ విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇంకా సక్సెస్ కావాలి. ఇప్పుడు 1.5 year నుంచి ఇంతలోనే మీరు ఇంత సక్సెస్ సాధించారు. అలాగే మీ బ్రాంచెస్ 2 రాష్ట్రాల్లోనే కాదు మరెన్నో రాష్ట్రాల్లో రావాలని మా వీఫై న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా ఏదైతే ప్రజలకు అవసరమైన క్వశ్చన్స్ అడిగారో నిజంగా వెరీ మచ్ హ్యాపీ అది. సో అవేర్నెస్ ఇస్తే డెఫినెట్గా ఒక మంచి ప్రాపర్టీ, అంటే మన వీడియో ద్వారా జీవితంలో 10 ప్లాట్లు కొనాలనుకునే వాళ్ళు అన్ని హైవేలకు కొంటారు, ఒకటి అటు ఇటు అయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ జీవితంలో ఒకే ఒక ప్లాట్ కొనాలనుకునే వాళ్ళు మాత్రం అన్నీ చూసి కొనుక్కోవాలి. ఎందుకంటే ఆ ప్లాట్ ఒక్కటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని మారుస్తుంది కాబట్టి. సో అట్లాంటి ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు మనం చెప్పింది ఉపయోగపడి ఏ ఒక్కరు మనకు ఒక కామెంట్ పెట్టినా మీ వీడియో వల్ల నేను ఇది చెక్ చేసుకున్నా, ఈ ప్లాట్ వల్ల అనుకున్నా కూడా మన మీటింగ్ సక్సెస్ అయినట్టు, మీరు సక్సెస్ అయినట్టు, నేను సక్సెస్ అయినట్టు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజల. థ్యాంక్ యూ. చాలా మంది ఈ ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళలో కూడా చాలా వరకు కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, ఎట్లాంటి వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు, ఎట్లాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు? ఎప్పుడైతే నువ్వు ఆ పెయిన్ నువ్వు అనుభవిస్తావో ఆ పెయిన్ల నుంచి పుట్టిన కోరిక ఎప్పుడైనా సరే మనిషిని ఎంత దూరమైనా తీసుకుంటుంది. సో అట్లా అవసరం అనేది మీకు ఎంతవరకు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడితే కోటీశ్వరులు రావడం ఖచ్చితంగా సాధ్యమే అంటారు.
రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ ఎదురయ్యాయి. మనము అందరూ చేసేవి ఏదైతే స్ట్రగుల్ ఎదురవుతుందో అది మనకి ఎదురవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, మనం అమ్మే ఒక ప్లాట్ ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని మార్చేస్తుంది 180 degrees. ఎందుకనంటే 0% తోటే వాళ్ళకి ఎలాగా ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోకుండా ట్రైన్ చేస్తారని ఇది వాస్తవం. మీరు ఉన్న చోట నుంచి మీ జాబ్ ఎంతైతే మీ వాల్యూ కాపాడుతుందో రియల్ ఎస్టేట్ కూడా అంతే వాల్యూ కాపాడుతుంది. మిమ్మల్ని 1% కూడా తగ్గించదు. ఆ ట్రైనింగే మేము ఇస్తాం. కూర్చున్న దగ్గర నుంచి ఎట్లా మీరు ₹1,00,000 సంపాదించాలి అనే ట్రైనింగ్ మేము ఎవ్రీ వీక్ మా ఆఫీస్లో ఆల్మోస్ట్ 50 to 100 మెంబర్స్ వస్తారు. అనాథరైజ్డ్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడే డౌట్. సో అనాథరైజ్డ్ ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నాది కింద పడదు కదా, పాతాలని పోవడం అనేది లేదు. మీరు చెక్ చేయండి, ఈరోజు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ ఈరోజు మొత్తం సిటీగా ఎదిగిందంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే కదా. ఈ హైడ్రా వచ్చిన తర్వాత బిజినెస్ ధరలు పడుతుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ పడుతుందని ఉంటున్నారు. కానీ ఎక్కడ ఎవరో కొనడం ఆపడం లేదు, అందరూ కొనేది కొంటూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నాయి. కానీ బిజినెస్ పడుతుంది మళ్ళీ కింద మన తెలంగాణలో హైడ్రా వచ్చిన తర్వాత కంప్లీట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది లేదు అంటున్నారు. ఎఫ్టీఏలో తెలియక ఆ రోజుల్లో జీపీ లేఅవుట్లలో ఆ సర్పంచ్లు ఇచ్చే మన పర్మిషన్స్ తోటి ఎక్కడో దగ్గర అమ్మేశారు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఏం తెలుసా, ఖచ్చితంగా హైడ్రా ఎన్ఓసి కావాలి. సో వీటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళు 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నారు. సో వాళ్ళకి చాలా బాగుంది. ఇంకొకటండి, రేవంత్ రెడ్డి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా డెవలప్ అవుతుంది, మన నెత్తిన పాలు పోస్తాడు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తే అలాంటిది నెత్తిన పాలు పోయడం కాదు కానీ అంటే బూడిద పోసిన పన్నీర్ అయింది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారంటే ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? సో ఈ పని నేను చేయడం వల్ల నాకు మైనస్ వస్తుందని రేవంత్ రెడ్డి ఆలోచించలేదంటారు. ఒక విషయం ఒక లీడర్ చేసేటప్పుడు ఏంటంటే అది మెల్లగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు హైడ్రా పోవడం వల్ల ఫ్యూచర్లో కొనే వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది. మూసి అంతా ఒక అందంగా తయారైపోయింది అనుకోండి. దాని చుట్టూ మొత్తం వాకింగ్ ట్రాక్లు వచ్చి సైక్లింగ్ ట్రాక్లు వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయినప్పుడు ఆనందపడేది ప్రజలకు మనమే. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడు, సైక్లింగ్ చేయడు, మనం చేస్తాం. సో ఇదేంటంటే వన్ ఇయర్లోనే మేము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్ అవార్డు, నేషన్ వైడ్ అవార్డు తీసుకున్నామండి. అది మన శృతి హాసన్ గారి చేతుల మీదుగా. అది ఎక్సలెంట్ అండి, ఫీలింగే చాలా బాగుండే. నువ్వు ఎప్పుడు అంటే అంటారు కదా, నీ పని నువ్వు చేసుకుంటూ పో, మిగతావన్నీ వాటి వెనకాల వస్తాయని.